पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। మహాదేవ్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సర్వేభ్యో నమో నమః. స్వాగతం. నమస్కారం మహోదయ్. నమస్తే. ప్రథమం ప్రార్థనాం కుర్మః. నమస్తే మహోదయ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. సర్వేభ్యో నమో నమః. స్వాగతం. అద్య శిక్షావర్గస్య సప్తదశ కक्षा अस्ति. अद्य वयं नवमपाठस्य अभ्यासान् कुर्मः. प्रथम अभ्यासं वयं कृतवन्तः. प्रथम अभ्यासः व्याकरणस्य अन्ते भवति. अनन्तरम् अद्य वयं विसर्गसन्धि अनन्तरं यः अभ्यासः अस्ति तस्य अध्ययनं वयं कुर्मः अद्य. So we are going to do the 9th lesson exercises. First exercise, which is after the Sat Saptami Prayoga, that we have done, and now today we are going to do the exercise which is after the Visarga Sandhi. So Visarga Sandhilo మనం ప్రస్తుతం ఈ పాఠంలో ఉన్నది సకార సంధి, విసర్గస్య సకార సంధి. సో ఇంతకు ముందర చూసిన సంధులు అన్నీ కూడాను విసర్గకి ముందర హ్రస్వ ఆకారం ఉండి తర్వాత ఆకారం ఉండి మళ్ళీ లేకపోతే మృదు వ్యంజనాలు ఉంటే అక్కడ ఏమవుతుంది, ఆ తర్వాత విసర్గకి ముందర హ్రస్వ ఆకారం ఉండి ఆ తర్వాత మిగతా స్వరాలు ఉంటే, అంటే హ్రస్వ ఆకారం కాకుండా మిగతా స్వరాలు ఉంటే ఏమవుతుంది, విసర్గకి ముందర ఆ దీర్ఘ ఆకారం ఉండి తర్వాత అన్ని స్వరాలు కానీ మృదు వ్యంజనాలు కానీ ఉంటుంది. తర్వాత విసర్గకి ముందర హ్రస్వ ఆకారము దీర్ఘ ఆకారము కాకుండా మిగతా స్వరాలుండి స్వరాలు కానీ లేకపోతే మృదు వ్యంజనాలు కానీ ఉంటే అక్కడ రేఫ్ అవుతుంది. ఆ తర్వాత అన్నీ చూసాం. సో విసర్గకి ముందర అన్ని స్వరాలు చూసాం, తర్వాత కూడా స్వరాలు మృదు వ్యంజనాలు చూసాం. కానీ విసర్గ తర్వాత కర్కశ వ్యంజనాలు వస్తే ఏమవుతుంది అంటే అప్పుడు
సకార సంధి అవుతుంది. అప్పుడు సకారం అది కూడా మనకి 3 వర్గాలు. వర్గీయ వ్యంజనాల్లో కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము 5 వర్గాలుంటే కవర్గాన్ని లాస్ట్‌ది పవర్గాన్ని వదిలేస్తే గనక ఆ మధ్యలో ఉన్నటువంటి 3 ఏవైతే ఉన్నాయో చవర్గము, టవర్గము, తవర్గము వస్తే గనక అందులోని కర్కశ వ్యంజనాలు వస్తే ఎస్పెషల్లీ ఏమవుతుంది అన్నది మనం చూసాం. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చూసామంటే విసర్గ తర్వాత కనుక సకారం గాని, త గాని, థ గాని వస్తే ఆ విసర్గ ఇంకొక సకారం అవుతుంది. అలాగే విసర్గ తర్వాత గనక ష, చ, ఛ వస్తే గనక ముందర విసర్గ సకారమై తర్వాత ఆ సకారము మళ్ళీ తర్వాత ష, చ, ఛ వస్తాయి కాబట్టి ష్చుత్వ సంధి అవుతుంది. అలాగే విసర్గ తర్వాత గనక మూర్ధని షకారము ట, ఠ వస్తే అప్పుడేమవుతుందంటే ముందర విసర్గ సకారం అవుతుంది. అప్పుడు ఆ సకారము ష్టుత్వ సంధితోటి మళ్ళీ ష అవుతుంది. అంటే మూర్ధన్య షకారం వస్తుంది. సో, ఇది ఈ సకార సంధి యొక్క రూల్స్. అలాగే విసర్గ తర్వాత గనక కవర్గంలోని అక్షరాలు క, ఖ వస్తే ఏమవుతుంది, అలాగే పవర్గంలోని కర్కశ వ్యంజనాలు ప, ఫ వస్తే ఏమవుతుంది అని చూసాం. సో, క, ఖ వస్తే గనక అక్కడ జీవహామూలియ అంటే సగం ఎలా విసర్గ ఎలా పలకాలో అలా పలకాలి. ఆ తర్వాత ప, ఫ వస్తే గనక అది కూడా సగం విసర్గ పలకాలి. దాన్ని జిహ్వామూలీయ అంటారు. సో, అది కూడా సగం విసర్గ పలకాలి. కానీ అది పలుకుతున్నప్పుడు పెదాలు కొంచెం మూసినట్టుగా చేయాలి. సో, అది ఎలా పలకాలి అనేది లాస్ట్ టైమ్ క్లాస్‌లో మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ మళ్ళీ శ్లోకాలొచ్చినప్పుడు చదివినప్పుడు అక్కడ ఎలా వస్తుందని చూద్దాం. లేతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను చదువుతున్నప్పుడు. ఓకే. సో, ఇవి కొన్ని విసర్గ సకార సంధి రూల్స్. సో, దీని ప్రకారం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సో, ఇవాళ మొదటిది పేజ్ నంబర్ 173 ఇంగ్లీష్ బుక్‌లో. తెలుగు పుస్తకంలో ఏంటి అభ్యాసం? 170 అండి. 170 ఓకే. 170 ఈ పేజ్ నంబరు. సో, అది చూద్దాం. స్ప్లిట్ ద సంధి వేరు చెయ్యాలి. సో, సంధి వేరు చెయ్యాలంటే ఈ పర్టిక్యులర్ సంధిలో మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే సంధి ఎక్కడ అయినది అనేది చూడాలి. చూస్తే గనక సకారం గాని, గాని, గాని ఉంటే ఈ 3 మనకి ఎక్స్‌ట్రా కనిపిస్తే గనక అప్పుడు అక్కడ సంధి జరిగినట్టు చూసుకోవచ్చు. సో, ఇక్కడ మొదటిది బాలాష్ చతురాహ అనుంది. ఉంటే గనక అక్కడ బాలాహ చతురాహ అని స్ప్లిట్ చేయాలి. సో, ఇక్కడ ఫస్ట్ బాలాహ అన్నది విసర్గ సకారమైంది. సకారం తర్వాత చ వచ్చింది కాబట్టి ఛ వస్తే మనకక్కడ ష్టుత్వ సంధి అవుతుంది కాబట్టి అక్కడ సకారము అయింది. కాబట్టి అక్కడ బాలాష్ చతురాహ అయింది. ఓకే. సో, మొదటిది. రెండోది అరుణ భానుమూర్తి గారు కర్మకరాష్ ఛాదయంతి. అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. అరుణ గారు. అన్‌మ్యూట్. కర్మకరాः చాదయంతి. సమ్యక్ అండి. కర్మకరాః ఛాదయంతి. ఓకే. లక్ష్మీ కుమారి గారు శ్రేష్ఠష్ టీకాకారః. శ్రేష్ఠః టీకాకారः. ఉత్తమమండి. శ్రేష్ఠః టీకాకారః. సో, ఇక్కడ కూడా శ్రేష్ఠః దగ్గర విసర్గ సకారమైంది. సకారం తర్వాత ట వచ్చింది కాబట్టి ఇక్కడ ష్టుత్వ సంధి అవుతుంది. కాబట్టి సకారము మూర్ధన్య షకారం అయింది. ఓకే. తర్వాత పద్మజ గారు ధనుష్ టంకారః. ధనుః ప్లస్ టంకారః, ధనుష్టంకారః. ఫస్ట్ సకారం అవుతుంది, తర్వాత ష్టుత్వ సంధితో షకారం. ఉత్తమం. ఆ తర్వాత భవానీ గారు స్వచ్ఛస్ తటః. స్వచ్ఛః ప్లస్ తటః విసర్గ సకారం అయింది. స్వచ్ఛస్తటః. ఉత్తమమండి. సమ్యక్. కేఎస్ఎల్ సత్య విరలస్ థకారః. విరళః థకారః. ఉత్తమం. ఓకే. విసర్గ సకారం. సకారమైంది. ఉత్తమమండి. ఆదిలక్ష్మి గారు పురోస్ తల్పః.
గురోః కల్పః గురోస్తల్పః ఉత్తమమండి. సకార సమ్యక్. విసర్గ సంధి. విసర్గం సకారమైంది ఇక్కడ. వెంకటేశ్వరరావు గారు పండితైశ్చర్యతే చర్చయతే క్షమితం పండితైశ్చర్చయతే. నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి. ఓకే ఓకే పేజ్ నెంబర్ ఎంత అండి? పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ 170 అండి తెలుగు పుస్తకంలో అయితే. ఇంగ్లీష్ అయితే 170. కాస్త ఆగి నేను చెప్తాను. పర్వాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ రౌండ్ లో వస్తానండి మళ్ళీ. సుబ్బలక్ష్మి గారు నమస్కారం మహోదయ. వస్తే అండి. పేజ్ తీస్తున్నానండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను. రండి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో అడుగుతాను. ఓకే భారతి గారు నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, నేను కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాను, సారీ. ఓకే 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 కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారు మేడం ఇందులో ఇది పద విభజన చేయాలా మేడం? నేను చేస్తాను. అవునండి, స్ప్లిట్ ద సందేశ్ దాంట్లో 8వది పండితైష్ చర్చయతే. పండితైః చర్చయతే. ఉత్తమం అంటే పండితైః చర్చయతే. ఓకే సివిఎస్ కామేశ్వరరావు గారు బాలష్ బాలః షణ్ముఖః. ఓకే అండి, ఉత్తమం బాలః షణ్ముఖః. సో బాలః తర్వాత విసర్గ సకారమైంది. సకారం తర్వాత మూర్ధన్య షకారం ఉంది కాబట్టి ఇక్కడ ఉత్వ సంధి అవుతుంది. ఆ సకారం కూడా ష అవుతుంది. తర్వాత ఉమా గారు దీర్ఘ సర్పః. దీర్ఘ ప్లస్ సర్పః. అక్కడ విసర్గ ఏమో సర్కారంగా మారుతుంది, అంటే స్థుత్వ సంధి. ఇంకేమవుతండి, సా వచ్చినప్పుడు ఏమవుదు, ఓకే సరే అనండి. సకారం అయిన తర్వాత అంతే, అది సకార సంధి. ఆ ఫర్దర్ ఇంకేం లేదు, ఎందుకంటే స గాని థ గాని థ గాని వస్తే ఇంకా వేరే సంధి అయ్యే అవకాశం ఎక్కడ లేదు. అక్కడ ఓన్లీ చవర్గంగా. రిప్లై వస్తుంది, మెసేజ్ ప్రేమచంద్ర దగ్గర నుంచి ఏదో మెసేజ్ వస్తుంది. ఓకే ఆ తర్వాత జాయిన్ ద సంధిస్ రమ సర్వైః ప్లస్ ఛాత్రైః. సర్వైశ్చాత్రైః. మ్యూట్ చేస్తానండి, సౌండ్ వస్తాను కాబట్టి. ప్రసాద్ రావు గారు సర్వైః ప్లస్ శరైః. సర్వైః ప్లస్ శరైః. సర్వైశ్చరైః. షా కింద షా. కరెక్ట్ అండి, సర్వైష్ శరైః. సర్వైశ్చరైః. తర్వాత అరుణ్ గారు సర్వైః ప్లస్ తస్కరైః. సర్వైస్తస్కరైః. సర్వైస్ తస్కరైః సకారం అవుతుంది అంతే, ఇంక తర్వాత ఏమవుతుంది. ఉత్తమం. లక్ష్మీ కుమారి గారు సర్వైః ప్లస్ చింతనైః. సర్వైశ్చింతనైః. ఏమైంది అక్కడ? స్థుత్వ సంధి. సకారమైంది, సకారం తర్వాత చవర్గం వచ్చింది కాబట్టి చుత్వ సంధి అయింది. ఉత్తమం, సమ్యక్. ఓకే పద్మజ గారు సర్వాభిః టీకాభిః. సర్వాభిష్టీకాభిః. ఫస్ట్ సకారం అవుతుందండి, తర్వాత ష్టుత్వ అవుతుందండి. మూర్ధని షకారం ఉంది కాబట్టి ష్టుత్వ సంధి. ఉత్తమం. భవానీ గారు తయోః ప్లస్ తరుణయోః. తయోస్తరుణయోః. ఉత్తమం, సమ్యక్. సకారం. మునేః తపస్య. మునేస్తపస్య. తపస్య. ఉత్తమం. ఆదిలక్ష్మి గారు తుష్టాః తరుణ్యః. చెప్తున్నాండి. తయోః తరుణయోః అనే చెప్పారా? కాదు 8వదండి. తుష్టాః తరుణ్యః. అలాగే తుష్టాః ప్లస్ తరుణ్యః. తుష్టాస్తరుణ్యః. ఉత్తమం. తుష్టాస్ తరుణ్యః. వెంకటేశ్వరరావు గారు దుష్టః చోరః. 9వదండి. దుష్టాశ్చోరః.
దుష్టస్, దుష్టా లేదు అక్కడ, దుష్ట ఉంది. సో విసర్గ సకారము తర్వాత ష్టుత్వ సంధి. ఓకే, సుబ్బలక్ష్మి గారు. చతురః ఛాత్రః. చతురః ప్లస్ ఛాత్ర, చతురశ్ఛాత్రః చకారం. ఉత్తమమైన విసర్గ శకారం. ఇప్పుడు లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నవమ పాఠ ప్రశ్నాః అనేది, అక్కడ అధస్తన వాక్యాన్ని అవలంబ్య శత్రంత శానజంత ప్రథమాంతం రూపం సత్సప్తమ్యంత రూపం చ యదోదాహరణం లిఖత. సో కింద ఇచ్చినటువంటి ఉదాహరణ ప్రకారం వాటిని రాయాలి. సో ఉదాహరణం బాలః గచ్చతి అని మామూలు వాక్యం లట్లకారము. దానికి ఫస్ట్ బాలః గచ్చన్ అంటే శత్రు ప్రత్యయాంత పుల్లింగం ఫస్ట్ ప్రథమ ఏకవచనం రాయాలి, బాలః గచ్చన్ అని. ఆ తర్వాత దాన్ని సప్తమిలోకి మార్చుకోవాలి, అంటే దాన్ని సప్తమి, బాలహకి సప్తమి బాలే, గచ్చన్ కి గచ్చతి, సతి అని జస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో బాలే గచ్చతి. సో ఈ విధంగా కిందవి రాయాలి. ఓకే, తర్వాత భారతి గారు. ఛాత్రః క్రీడతి. ఛాత్రః క్రీడన్ ఛాత్రే క్రీడతి సతి. ఉత్తమం, సమ్యక్. కామేశ్వరరావు గారు. అశ్వః ధావతి. కామేశ్వరరావు గారు. ఓకే, ఉమా. ఓకే, చెప్తున్నారా మహోదయ, చెప్తున్నారా? మహోదయ చెప్తున్నారా? ఓకే, ఆయన వినిపించట్లా నాకు. ఉమా గారు. ఒక డౌట్ ఇది ఇప్పుడు బాలహ గచ్చన అనేది శత్రంత రూపం అన్నది. అవునండి. దాన్ని సప్తమిలోకి మార్చుకుంటే సతి యాడ్ చేసుకోవాలి. అంతేనండి. సప్తమిలోకి రెండు వర్డ్స్ సప్తమిలోకి మార్చుకుని సతి అని కూడా సప్తమి, పుల్లింగ సప్తమి కాబట్టి సతి అని యాడ్ చేసుకో, అంతే. ఓకే మేడం. ఒకవేళ కనుక అది ఆత్మనేపది క్రియాపదం అయితే అప్పుడు దాన్ని షానజ్ లోకి మార్చుకోవాలి, షానజంతలోకి మార్చుకొని దానికి అప్పుడు సప్తమి చూసుకోవాలి. పరస్మై అయితే శత్రుంతము, ఆత్మనే అయితే పరస్మై అయితే శత్రు ప్రత్యయంత, ఆత్మనేపది అయితే షానజ్. ఓకే మేడం, ధన్యవాదాలు. ఉమా. అశ్వః ధావతి అయిపోయిందా ఇది? అశ్వః ధావతి. అశ్వః ధావతి, అశ్వః ధావన్, అశ్వే ధావతి సతి. ధావతి సతి. సో అశ్వేన్ అండి, సా కాదు, అశ్వే 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 ధావతి సతి. సమ్యక్. రమ. పుష్పం వికసతి. పుష్పం వికసన్ కాదు, పుష్పం వికసత్. పుష్పే లేకపోతే ఏదైనా టీవీ నడుస్తుందా? రమా, రమా, మీ వెనకాల నుంచి చాలా సౌండ్ వస్తుంది. ఓకే, సో అందుకనే మ్యూట్ చేశాను నేను. సో ఇది పుష్పం వికసతి. పుష్పం అన్నది నపుంసకలింగం కాబట్టి ఆ వికసతి అన్నది మనం దాన్ని శత్రు ప్రత్యయంత బట్ నపుంసకలింగంలోకి మార్చుకోవాలి. అది వికసత్ అవుతుంది, వికసన్ అవుతుంది. వికసన్ అంటే పుల్లింగము, వికసత్ అవుతుంది. కానీ సప్తమి మాత్రము మనకి తృతీయ నుంచి పుల్లింగము నపుంసకలింగము సమాన రూపాలు కాబట్టి సప్తమి మనకి ఈ పైన వచ్చినటువంటి క్రీడతి, ధావతి లాగానే వికసతి అవుతుంది అది. ఓకే మ్యామ్. సారీ మ్యామ్, డిస్టర్బెన్స్ గా ఉన్న టైప్ వచ్చింది. లే, పర్వాలేదు, చెప్పండి. పుష్పం వికసత్, ఇంకా పుష్పే వికసతి సతి. ఉత్తమం, సమ్యక్. ఓకే, తర్వాత ప్రసాదరావు గారు. భక్త నమతి. భక్త నమతి. భక్త స్త్రీలింగం అండి, అందుకని శత్రాంతపదే భక్త నమంతి. నమంతి నమంతి. సతి సప్తం వచ్చేసి తాయాం నమంత్యాం.
నమంత్యం. సమ్యక్ అండి. అది ఉత్తమం. సత్యాం అవుతుంది. ఉత్తమం అండి. ఉత్తమం. సుబ్బలక్ష్మి గారు. సహ వందతే. సహ వందతే. ఉమ్, సహ వందమానః. ఉత్తమం. సహ వందమానః. ఉమ్, ఇక్కడికి వచ్చి తస్మిన్ ఉమ్, వందమానే. ఉత్తమం. తస్మిన్ వందమాని. సో సహ తస్మిన్ వందతే అన్నది కరెక్ట్ అండి. ఉత్తమం. సో వందతే అన్నది ఆత్మనేపది కాబట్టి ఆత్మనేపది. చేస్తుంది కాబట్టి వందమానః అవుతుంది. సహ పుల్లింగం కాబట్టి వందమానః. సో సహకి సప్తమి తస్మిన్, వందమానఃకి వందమానే. ఓకే. వందమానే. తర్వాత సంధి విగ్రహం కృత్వా నామ లిఖత. ఇక్కడ సంధి విడతీసి అది ఏ సంధి అన్నది రాయాలి. సో అన్ని సంధులు కలిసే ఉన్నాయి దీంట్లో. ఈ లెసన్ లోని విసర్గ సంధే కాకుండా మిగతావి కూడా ఉన్నాయి. కాబట్టి అరుణ్ గారు గృహేప్యాసీత్. గృహం ప్లస్ అపి ప్లస్ ఆసీత్. పూర్వరూప సంధి, తర్వాత ఎణ సంధి. మొదటిది విగ్రహం మళ్ళీ చెప్పండి. సంధి విగ్రహం. గృహం ప్లస్ అపి. గృహం ప్లస్ అపి ఎలా పూర్వరూప సంధి అవుతుంది? తర్వాత గృహం అపి. అప్పుడు మీరే చెప్తున్నారు గృహం ప్లస్ అపి గృహం అపి అవుతుంది తప్ప గృహే అపి. గృహే ప్లస్ అపి. గృహే అపి కరెక్ట్. గృహే అపి ఆసీత్. ఓకే. తర్వాత సెకండ్ పార్ట్ కరెక్టే. అపి ప్లస్ ఆసీత్ అప్యాసీత్ అవుతుంది. ఎణ సంధి. ఉత్తమం. సమ్యక్. లక్ష్మీ కుమారి గారు మునేర్ దర్శనే నైవ. మునేః ప్లస్ దర్శనః ఏవ. దర్శనే ఫస్ట్ అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి. ఇలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు ముందర 1-2 సార్లు పూర్తిగా చదవండి. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మనకి ఏం సందులు గుర్తున్నాయి అట్లీస్ట్ అది రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఆ వర్డ్ చూడంగానే మీకు అర్థం అవ్వాలి ఎక్కడ దాన్ని విడగొట్టాలి, ఎక్కడది అసలు సంధి అవుతుంది అని. సో మునేర్ దర్శనే నైవ అని అలా విడతీసి చదువుకుంటే కనుక మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ట్రై చేయండి లక్ష్మి గారు. మునేర్ దర్శనే ఆ? దర్శనేన ఏవ. మొదటిది మళ్ళీ చెప్పండి. ఫస్ట్ విగ్రహ వాక్యం. మునేః దర్శనేన ప్లస్ ఏవ. సో మొదటి దగ్గర సంధి ఏంటి? మునేహే దర్శనేనే. నేనా దగ్గర మునేహే దర్శనేన. రేఫ వచ్చిందండి. ఉత్తమం. విసర్గ రేఫ అయింది. ఆ తర్వాత దర్శనేన ప్లస్ ఏవా ఏం సంధి? వృద్ధి సంధి. వృద్ధి సంధి. ఉత్తమం. సమ్యక్. పద్మజ గారు తపశ్చరామీతి. పద్మజ గారు క్షమ్యతాం. తపః చరామి ఇది. తపః ప్లస్ చరామి అక్కడ ఫస్ట్ విసర్గస్య సకారం అవుతుందండి. అది చుత్వ సంధి అవుతుంది. తర్వాత చరామి ప్లస్ ఇది చరామీతి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఓకే. ఉత్తమం. భవాని గారు తర్వాతది తస్మాన్ మోక్షో జాతః. తస్మాత్ మోక్షః జాతః. ఉత్తమం. తస్మాత్ మోక్షః తస్మాన్ గముడాగమ సంధి. కాదండి, తకారం నకారం అయింది కానీ అది ఆ సంధితో అవ్వలేదు. అది అయితే అనుస్వార సంధి. అది కూడా కాదు. మనం గెస్సింగ్ అనునాసిక సంధి అండి. అనునాసిక సంధి. సో అనునాసిక సంధిలో మీకు రూల్ ఏంటి? అనునాసిక సంధిలో ఆ వర్గ పంచమాక్షరం వస్తే ఫస్ట్ ఎప్పుడు కూడా సంధి గనక రూల్ ఎవరైనా అడిగితే
లేకపోతే మనం నేర్చుకోవాలన్నా ఎలా నేర్చుకోవాలి ఒక్క నిమిషం చెప్తున్నాను వినండి. సంధి రూల్ గనుక మనం నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి అంటే ముందర ఫస్ట్ ఆ సంధి పేరు మనకి రావాలి. సెకండ్ వచ్చేసి దానిలోని నిమిత్తాలేంటి? నిమిత్తం అంటే కండిషన్స్ ఏంటి? పూర్వపదానికి కండిషన్ ఏంటి? ఉత్తర పదానికి కండిషన్ ఏంటి? ఈ 2 రావాలి. ఈ 2 వచ్చిన తర్వాత మూడోది ఏం రావాలంటే దాని స్థానంలో ఏమొచ్చింది? లేతే ఆ 2 కలిపితే ఏమొచ్చింది? అన్నది నాలుగో అంశం దాంట్లో. సో ఫస్ట్ పేరు, తర్వాత నిమిత్తాలు, తర్వాత మనకి ఏమొస్తుంది దాని స్థానంలో అన్నది తెలియాలి మనకి. ఓకే. సో ఇలా సంధి చెప్పడం కూడా అలాగే చెప్పాలండి. సో సంధి చెప్పినప్పుడు అనునాసిక సంధి అంటే పూర్వపదంలో వర్గీయ వ్యంజనాలు రావచ్చు ఏవైనా సరే. సో ఫస్ట్ నిమిత్తం అయిపోయింది. రెండో నిమిత్తం వచ్చేసి ఉత్తర పదంలో మనకి పంచమాక్షరాలు ఏవైనా వర్గీయ వ్యంజనంలోని పంచమాక్షరాలు వస్తే గనక అప్పుడు పూర్వపదంలో ఏదైతే వర్గీయ వ్యంజనం వచ్చిందో ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. సో ఇలా సంధి చెప్పినప్పుడు కూడా ఇలా ఈ పద్ధతిలో చెప్పాలండి. ఓకే. భవాని గారు చెప్పండి. అయితే ఇంకో డౌట్ మేడం గారు, పరీక్ష పేపర్ లో నియమం రాయమన్నాడు. సంధి నియమం లిఖత అంటే ఏం రాయాలి నియమం? సంధి నియమం రాయాలంటే ఇదే రాయాలి. ఐదర్ మీరు స్టెప్స్ వైజ్ రాయొచ్చు. పూర్వ పదంలో ఇలా ఉండాలి, ఉత్తర పదంలో ఇలా ఉండాలి, దాని స్థానంలో ఇది రావాలి, స్థానంలో పంచమాక్షరం రావాలి అని రాయాలి అంతే. అది సంస్కృతంలో రాయాలా తెలుగులో రాయాలా? అది ఎగ్జామ్ వాళ్ళలో ఏమి ఇస్తారో దాన్ని బట్టండి. అలా ఏమి ఈ వ్యంజన సంధులకి ఎప్పుడు కూడా రూల్స్ ఇంతవరకు అడగలేదు. ఓన్లీ మీకు అడిగింది విసర్గ సంధిలో అడిగారు నాకు తెలిసిన పేపర్స్ ప్రకారం. సో విసర్గ సంధిలో రూల్ రాయాలంతే. ఓకే. కానీ తస్మాన్నేవా ఇచ్చాడు మేడం గారు. ఓకే. తస్మాన్నేవా ఇచ్చాడు. అట్లా 2 సంధులు విసర్గ కాకుండా ఇచ్చాడు. అంటే ఛాయిస్ లో ఇచ్చారేమో మరి. అదే నమునాగమ సంధి అది. ఇవి గుర్తుపడలే మేడం గారు, ఏం చేయాలో తెలియట్లేదు. పర్వాలేదండి, ఇది ఒక్కసారిలో వచ్చేది కాదు. నేను ముందర కూడా చెప్పాను, ఈ సంధులు చెప్పినప్పుడు చాలా కాలం పడుతుంది. కాలం అంటే ఏడాది పట్టొచ్చు, 2 ఏళ్ళు కూడా పట్టొచ్చు. డిపెండ్స్ అపాన్ మీరు ఎంత దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ అంటే ఓన్లీ బుక్లోది కాదు, వేరే లిటరేచర్ చదివినప్పుడు, ఇప్పుడు భగవద్గీత చదివినప్పుడు, శ్లోకాలు చదివినప్పుడు వాటిల్లో సంధులను అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ వచ్చినప్పుడు అది మీరు తెలుసుకోగలుగుతున్నారా? ఒకవేళ తెలుసుకోకపోతే మళ్ళీ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మీకు మొబైల్‌లో ఒక యాప్ కూడా ఉందండి, సంధి యాప్ అని. జస్ట్ సంధి అంటే వస్తుంది. సో దానిలోకి వెళ్తే కనుక సంధి యాప్‌లో కూడా మీకు అన్ని రూల్స్ ఇంగ్లీష్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు, సంస్కృతంలో కూడా ఉంది. దాంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీరు ఈజీ రిఫరెన్స్ బుక్కే వెతుక్కుని ఏ లెసన్‌లో ఉంది అని అది కూడా ఇబ్బంది అవుతుంది మేడం గారు. అలా కాకుండా సంధి అనే యాప్ ఉందండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది హ్యాండీగా ఉంటుంది. మీరు ఎప్పుడు అంటే 3 సంధులు ఉంటాయి. అంటే స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి, ఇవన్నీ మీరు వెళ్ళి దానిలో ఒకసారి చూసుకోవచ్చండి. అట్లాగే. ధన్యవాదాలు. సో మొదటిది వచ్చేసి అనునాసిక సంధి, రెండోది మోక్షోజాతః. విసర్గ ఉకారం అయింది, తర్వాత గుణసంధి అయింది. ఓకే, అవునండి, అంతే కదా, ఓకారం అయింది. సభ్యకృతమం. ఓకే. తర్వాత కేఎస్ఎల్ సత్య గారు, మమాభిలాషోస్తి. మమ అభిలాషః అస్తి. ఉత్తమం. మమాభిలాషః దగ్గర సవర్ణ దీర్ఘ సంధి అండి. ఇక్కడ మమాభిలాషో అస్తి దగ్గర గుణసంధి అండ్ పూర్వరూప సంధి. విసర్గ ఉకారము, తర్వాత గుణ తర్వాత పూర్వరూప సంధి. సమ్యక్. ఆ తర్వాత మూడోది అధః దత్తానాం వాక్య విశ్లేషణం లిఖత దగ్గర తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. సో దీంట్లోంచి మనం ఏం చేయాలంటే వాక్య విశ్లేషణం రాయమన్నారు. సో వాక్య విశ్లేషణం అంటే అక్కడ సంబోధనం ఏంటి, చతుర్థి ఏంటి, పంచమి ఏంటి, క్రియాపదం ఏంటి, ప్రథమ ఏంటి అన్నది రాయాలి. ఆదిలక్ష్మి గారు, సంబోధన ఏంటి ఇందులోంచి? కౌంతేయ. అలాగే చతుర్థి వచ్చి చతుర్థి యుద్ధాయ. క్రియాపదం ఉత్తిష్ట. ఉత్తిష్ట. పంచమి తస్మాత్.
సో ఇక్కడ సంధి విచ్ఛేదం మీరు చేయండి ఒకసారి. తస్మాదుత్తిష్ట దగ్గర తస్మాత్ తస్మాత్ ప్లస్ ఉత్తిష్ట తస్మాదుత్తిష్ట ఏ సంధి? జస్త్వ సంధి అండి. జస్ట్వ సంధి. సమ్యక్, ఉత్తమం. ఆ తర్వాత ప్రథమాలో ఏముంది? కృత నిశ్చయ. కృత నిశ్చయ. కృత నిశ్చయ అంటే ఎవరైతే నిశ్చయం చేసుకున్నారో వాళ్ళు అని అర్థం. సో కృత నిశ్చయ అన్నది ఇది ప్రథమ విభక్తిలో ఉంది. అండ్ కౌంతేయ అన్నది అర్జునుడికి సంబోధన. యుద్ధాయ, యుద్ధం కోసం అని చతుర్థి. తస్మాత్ అంటే ఆ తర్వాత, అంటే ఆ తర్వాత అంటే ఏదైనా ఈవెంట్ తర్వాత, లేకపోతే ఏదైనా చెప్పిన తర్వాత, లేకపోతే దాని తర్వాత అని అర్థం. సో తస్మాత్ ఉత్తిష్ట అంటే లే అని. సో అది క్రియాపదం అయింది. సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వరరావు గారు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్త్వోత్తిష్ట పరంతప. క్రియాపదం ఉత్తిష్ట, సంబోధన పరంతప. పరంతప సమ్యక్. ప్రథమ పేజీ నెంబర్ ఎంత మేడం? ప్రథమ త్వం. కరెక్టేనండి. త్వం అధ్యాహారం చేసుకోవాలి. ఉత్తిష్ట అని ఉంది కాబట్టి అందుకని త్వం ఉత్తిష్ట. ద్వితీయ ద్వితీయ క్షుద్రం. క్షుద్రం ఇంకా దౌర్బల్యం, హృదయ హృదయ దౌర్బల్యం. రెండు ఒక. హృదయ దౌర్బల్యం అనేది ఒకటే పదం అండి. అది హృదయ దౌర్బల్యం అది విశేషము. క్షుద్రం అనేది దానికి విశేషణం. ఆ తర్వాత త్వాంతం. అది సో ఇక్కడ సంధి ఉందండి. త్యక్త్వోత్తిష్ట దగ్గర అక్కడ ఏ సంధి ఉంది? గుణసంధి. గుణసంధి. త్యక్త్వా ప్లస్ ఉత్తిష్ట, త్యక్తోత్తిష్ట అయింది అది. సో అది త్వా పదం, త్వక్త్వా అన్నది. సో పరంతప అంటే అర్జునుడికి సంబోధన. సో త్వం ఉత్తిష్ట అని చెప్తున్నాడు కృష్ణుడు. ఏమనంటే త్యక్త్వా క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే నీ యొక్క అల్పమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి లే అని చెప్తున్నాడు. పరంతపకి మీనింగ్ ఏంటి మహోదయ? అంటే పరులని తప్పించేటటువంటి వాడు అని అర్థం. అచ్చా. పరంతప. పేజీ నెంబర్ కొద్దిగా చెప్తారా? పేజ్ నెంబర్ ఈ లెసన్ అయిపోయిందండి. 10th లెసన్ లోకి వెళ్తున్నాం మనము. సో 10th లెసన్ లో 179 తెలుగులో ఇంచుమించు దగ్గరలోనే ఉంటుందండి. ఎక్కడైతే మనకి ఈ సత్సప్తమి రెండో భాగం ఉందో దాని తర్వాత ఉన్నటువంటి అభ్యాసం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళాము. ఇప్పుడు అది మొదలు పెడుతున్నాం. ఓకే, రైట్. తర్వాత ఏతేషు వాక్యేషు సత్సప్తమి ప్రయోగయుక్తానాం శబ్దానాం అథః రేఖాంకనం కురుత. సో కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏదైతే సత్సప్తమి ప్రయోగంలో ఉందో దాన్ని అండర్లైన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో హనుమతి ఆగతే సీతా సంతోషం అన్వభవత్. ఎక్కడ ఆపాము? ఓకే, లక్ష్మీ కుమారి గారు. హనుమతి ఆగతి సీతా సంతోషం అన్వభవత్. హనుమతి ఆగతే. హనుమతి ఆగతే. హనుమాన్ యదా హనుమాన్ ఆగతః అన్నది మనం హనుమాన్ కి సప్తమి హనుమతి అండ్ ఆగతఃకి ఆగతే, అది సత్సప్తమి. పద్మజ గారు. రామ లక్ష్మణయోః ఆగతవతోః రాక్షసాః పలాయితవంతః. రామ లక్ష్మణయోః ఆగతవతోః. ఓకే. సో ఒక్కసారి ఈ లెసన్ లో మనం ఏం చదివామో ఒకసారి రిపీట్ చేస్తానండి. సో లాస్ట్ లెసన్ లో సత్సప్తమి అంటే మనం శత్రు ప్రత్యాంత షానచ్ ప్రత్యాంతాలు వచ్చినప్పుడు
అప్పుడు ఆ విశేష్యం విశేషణాల్ని సప్తమిలో వాడితే గనుక అది సత్సప్తమి ప్రయోగం అయింది. సో ఈ పాఠంలోకి వచ్చేటప్పటికి ఓన్లీ శత్రు ప్రత్యయంత, షానచ్ ప్రత్యయంతాలే కాకుండా మిగతావి ఏవైతే కృదంతాలు ఉన్నాయో లైక్ త్వ ప్రత్యయంత అంటే గతః, ఆగతః ఇవి. అలాగే మనకి తవతు ప్రత్యయంత గతవాన్, గతవతి లేతే పఠితవాన్, పఠితవతి ఇవి. ఈ 2 కాకుండా ఇంకా మనకి షానచ్ కర్మణి అని కూడా చూసాం మనం. సో షానచ్ కర్మణి అంటే మనకి ఏదైతే మనకి పరస్మైపదిలో ఉన్నటువంటి ధాతువుల్ని మనం ఎప్పుడైతే వాటిని కర్మణిలో వాడతామో లైక్ పఠ్యతే, గమ్యతే, సో ఇవి ఇట్లా వాడినప్పుడు అవి ఆత్మనేపది అయిపోయినాయి కాబట్టి వాటికి కూడా షానచ్ ప్రత్యయంతా వాడొచ్చు. కాబట్టి పఠ్యమానః ఇట్లా మనం ఏదైతే వాడతామో ఇవి షానచ్ కర్మణి అంటారు వీటిని. సో ఇవి కూడా మనము ఈ సప్తమి ప్రయోగాల్లో వాడొచ్చు. అంటే ఇవన్నీ కూడాను విశేషణాలు కాబట్టి ఇవి మనం వీటిల్ని సప్తమి ప్రయోగంలో వాడొచ్చు అనమాట. అందుకని రామలక్ష్మణయోః ఆగతవతోః రాక్షసాః పలాయతవంతః అంటే ఇది రామలక్ష్మణయోః అన్నది సప్తమిలో ఉన్నది. ఓకే. అండ్ ఆగతవతోః కూడా సప్తమిలోనే ఉంది. సో దీనికి రామలక్ష్మణ ఓకే ఒక్క నిమిషం. ద్వివచనమా మాన్యే? ద్వివచనం. ద్వివచనం. యదా రామలక్ష్మణౌ ఆగతవతౌ అని మనం చేయాలి. యదా తదా చేసినప్పుడు దీన్ని అలా మార్చుకోవాలి. ఎందుకంటే ఇది ద్వివచనంలో ఉంది. సో ద్వివచనము సప్తమిలో ఉంది. మనం మార్చుకునేటప్పుడు దీన్ని యదా తదాలోకి మార్చినప్పుడు ద్వివచనము ప్రథమా విభక్తిలోకి మార్చుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ భవానీ గారు ఏంటండి? ఒక డౌట్ ఉంది మేడం. చెప్పండి. అన్వభవత్ అన్నారు మొదటి వాక్యంలో. అది ఎలా వచ్చిందండి? అన్వభవత్ అను అభవత్. అను ప్లస్ అభవత్. అను అభవత్ అభవత్. సో అక్కడ సంధి జరిగింది. అన్వభవత్ అయింది అక్కడ. ఏ సంధి జరిగింది మీరు చెప్పండి. చెప్పండి, కరెక్టే చెప్తున్నారు. గట్టిగా చెప్పండి. ఎణ సంధి. ఉకారం వచ్చింది కదా, ఉకారం తర్వాత ఆ వచ్చింది. అన్వభవత్ అయింది. సమ్యక్. తర్వాత భవానీ గారు విమానేషు ఆగతేషు బాంధవాః ధావితవంతః. విమానేషు ఆగతేషు. సో దీన్ని కనుక ఒకవేళ యథా తదాకి మార్చుకోవాలంటే ఎలా మారుస్తారు? యదా విమానాః ఆగతాః తదా బాంధవాః ధావితవంతః. ఉత్తమం, సమ్యక్. సో మీరేం గుర్తుపెట్టుకోవాలంటే అది ఏ వచనంలో ఉందన్నది కూడా చూసుకోవాలి. విమానేషు అన్నది బహువచనంలో ఉంది కాబట్టి దానికి బహువచనమే తీసుకోవాలి. విమానాః ఆగతాః అని. ఓకే, సమ్యక్, ఉత్తమం. కేసల్ సత్య గారు శిశుషు రుదితవత్సు మాతరః ఖిన్నాః జాతాః. శిశుషు రుదితవత్సు. ఓకే. సో దీనికి ఎలా మారుస్తారు? యదా శిశవః రోదితవంతః మాతరః ఖిన్నాః జాతాః. ఓకే, సమ్యక్. రుదితవంతః. రోదితవంతః కాదు, రుదితవంతః. సారీ. ఆదిలక్ష్మి గారు సర్వైః భోజనే క్రియమాణే తే తాంబూలం ఆనీతవంతః. భోజనే క్రియమాణే. ఓకే, భోజనే క్రియమాణే, సమ్యక్ అండి. తర్వాత వెంకటేశ్వరరావు గారు తేన లేఖే లిఖ్యమానే అతిథయః సమాగతాః. తేనే లేఖే లిఖ్యమానే అతిథః సమాగతాః. లేఖే లిఖ్యమానే. లేఖే లిఖ్యమానే, సమ్యక్. తర్వాత భారతి గారు అదొకసారి కన్వర్షన్ చెప్పండి. అది యదా. ఓకే. యదా తేన లేఖః లిఖ్యమానః తదా అతిథయః సమాగతాః. తేన అన్నది ఇది యాక్చువల్లీ కర్మణిలో ఉంది కాబట్టి తేన అన్నది మీరు మార్చుకోకల్లా. ఓన్లీ ఏదైతే సత్సప్తమి ప్రయోగం ఉందో అది మాత్రమే మార్చుకోవాలి ప్రథమాలో, అంతే. సో ఇక్కడ సత్సప్తమి ప్రయోగం లేఖే లిఖ్యమానే అని మాత్రమే ఉంది కాబట్టి మీరు దీన్ని యథాతథాలోకి మార్చుకున్నప్పుడు అదొక్కటే
ప్రథమాలోకి మార్చుకోవాలి. సో లేఖే అన్నది అది ఏకవచనం కదా, రామః రామేలాగా, లేఖః లేఖే కాబట్టి అది లేఖః. సో యదా తేన లేఖః లిఖ్యమానః తదా అతిథయః సమాగతాః అని మార్చుకో. థ్యాంక్ యూ. తర్వాత భారతి గారు, ఏతేషాం సత్సప్తమి రూపం లిఖత. సో కింద ఇచ్చినటువంటి వాటికి సత్సప్తమి రూపం రాయాలి. సో అబ్జర్వ్ చేయాలి, ఇది పుల్లింగం నపుంసకలింగమా లేకపోతే స్త్రీలింగమా అని, దాని ప్రకారమే మార్చుకోవాలి. ఓకే. సో మొదటి ఉదాహరణ బాలిక గత అని ఉంది. సో బాలికాయాం గతాయాం అని స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగంలోకి మార్చుకున్నాం. ఓకే. మొదటి పార్వతీ ప్రాప్త. పార్వతి అనే స్త్రీలింగం కాబట్టి పార్వతీయాం ప్రాప్తాయాం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, క్లియర్ గా వినిపించట్లా. అందరూ దయచేసి మ్యూట్ చేయండి, ఆవిడ మాట నాకు వినిపించట్లేదు. నేను లీవ్ అయి జాయిన్ అవుతాను, నాకు కూడా డిస్టర్బెన్స్ గా ఉంది, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. మళ్ళీ జాయిన్ అవ్వండి మీరు. ఓకే ఓకే. తర్వాత కామేశ్వరరావు గారు, పార్వతీ ప్రాప్త. కామేశ్వరరావు గారు. ఓకే. ఉమా. పార్వత్యాం ప్రాప్త్యాం. ఓకే, పార్వత్యాం ప్రాప్తాయాం. ఓకే. ఉమా నెక్స్ట్ చెప్పండి. ప్రాప్తాయాం. వృక్షాః కంపితాః. వృక్షాహ అంటే అది పుంలింగంలో ఉంది. వృక్షాహ అంటే వృక్షేషు కంపితేషు. కంపితేషు సమ్యక్. వృక్షేషు కంపితేషు. ఉత్తమం, సమ్యక్. ప్రసాదరావు గారు, మహిళాః రుదితవత్యః. మహిళాః రుదితవత్యః. మహిళాసు రుదితవతీషు. 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 ఓకే, సమ్యక్. సో మహిళాహకి మహిళాసు రుదితవత్యః అంటే దీనికి ఫస్ట్ యాక్చువల్ గా దీని ప్రథమ ఏంటో తెలుసుకోవాలి. ఇది యాక్చువల్లీ స్త్రీలింగము, తవతు ప్రత్యంత. స్త్రీలింగంలో ఏమవుతుంది, రుదితవతీ అవుతుంది, అప్పుడు రుదితవతీషు అవుతుంది. ఓకే. సో అలా కన్వర్ట్ చేసుకోండి. తర్వాత అరుణ గారు, పర్ణాని పతితాని. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి. పర్ణేషు పతితేషు. పర్ణేషు పతితేషు. సమ్యక్. లక్ష్మీ కుమారి గారు, పుష్పం వికసితం. పుష్పే వికసతి. పుష్పే వికసితే. వికసితే. ఓకే, పుష్పే వికసితే. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు, మిత్రం ధావితవత్. మిత్రం మిత్రే ధావిత. ధావితవతే. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది త ప్రత్యాంతాన తవతు ప్రత్యాంతాన ఏంటి అన్నది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ప్రాప్త, కంపిత, లేకపోతే పతితాని ఇవన్నీ కూడా ఏంటంటే మీకు త ప్రత్యయాంత. ఓకే. సో త ప్రత్యయాంత ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ప్రాప్త అంటే నార్మల్ రమాలాగా అకారాంత స్త్రీలింగం లాగా చేయొచ్చు. అలాగే ప్రాప్త అంటే అకారాంత రామశబ్దం లాగా చేయొచ్చు. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీకు తవతు ప్రత్యాంత ఏదైతే ఉందో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో రుదితవతి లేకపోతే దాని అంటారు ఇప్పుడు ధావితవత్. ధావితవత్ అన్నది ధావితవాన్ అండి. యాక్చువల్గా పుల్లింగంలో ధావితవాన్. మిత్రం నపుంసకలింగం కాబట్టి ధావితవత్ అని వచ్చింది. కానీ రెండిటికి సప్తమి ఒకటే, ధావితవతి అని వస్తుంది. సో గతవతి ఇలాగా ధావితవతి వస్తుంది.
హ్రస్వ ఇకారాంతం వస్తుంది. ఓకే, సో మిత్రే ధావితవతి అని రావాలి. పద్మజ గారు, యానాని గతవంతి. యానాని గతవంతి, యానేషు గతవత్సు. యానేషు గతవత్సు. ఈ గతవంతి అన్నది కూడా నపుంసక లింగము, తవతు ప్రత్యంత. యానం యానం నపుంసక గతవత్ అవుతుంది. అదే బహువచనం యానాని కాబట్టి గతవంతి అయింది. బట్ దీని సప్తమి మాత్రం గతవతి, క్షమతం, ఏకవచనం అయితే గతవతి అవుతుంది, బహువచనం అయితే గతవత్సు అవుతుంది. ఓకే, ఈ శత్రంశ కింద వస్తుందండి. ఇది తవతు ప్రత్యంతనండి. తవతు అంటే మనం పఠితవాన్ పఠితవతి, లేకపోతే గీతవాన్ గీతవతి, ఇవే ధావితవాన్ ధావితవతి ఎలా అయితే ఉన్నాయో. సో మనకేంటంటే ఎక్కువ మనం పుల్లింగము స్త్రీలింగం వాడతాం కాబట్టి నపుంసక లింగం మనకి అంత పరిచయం ఉండదు. సో ఎక్కడైతే ధావితవత్ ఇట్లా వచ్చిందో అది నపుంసక లింగం. ఓకే, అలాగే ఇప్పుడు దీంట్లో గతవంతి అన్నది కూడా నపుంసక లింగం, బహువచనం. నెక్స్ట్ భవానీ గారు, ప్రమీలా పఠితవతి. సో ఇది కూడా తవతు ప్రత్యంతం. ప్రమీలా పఠితవతి, ప్రమీలాయాం పఠితవత్యాం. ఉత్తమం, ప్రమీలాయాం పఠితవత్యాం. స్త్రీలింగంలో మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని ఈకారాంతాలే, గౌరీ అన్ని కూడా, కాబట్టి ప్రాబ్లం లేదు. ఓన్లీ మీకు పుల్లింగంలో నపుంసక లింగంలో తవతులు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకే ఓకే, కేఎస్ఎల్ సత్య, సుధీంద్ర నీతవాన్. ఇది కూడా తవతు, నీతవాన్ అన్నది. సురేంద్రే నీతవతి. సుధీంద్రే నీతవతి. సమ్యక్. ఆదిలక్ష్మి గారు, శిక్షికాః పాఠితవత్యః. ఇది స్త్రీలింగం, బహువచనం అండి. శిక్షికాసు పాఠవతీషు. సమ్యక్, ఉత్తమం. తర్వాత సుబ్బలక్ష్మి గారు, ఉచ్యమానః విషయః. ఉచ్యమానే విషయే, ఉచ్యమానే విషయతి. విషయే అండి, విషయః అంతే. ఉచ్యమానే విషయే. సమ్యక్. కామేశ్వరరావు గారు, శ్రూయమాణాని గీతాని. కామేశ్వరరావు గారు చెప్పండి. శ్రూయమాణాని గీతాని. శ్రూయమాణేషు శ్రూయమాణేషు గీతేషు. గీతేషు కరెక్టే, సమ్యక్. గీతేషు ఉత్తమం. శ్రూయమాణేషు గీతేషు ఉత్తమం. ఉమా, రక్ష్యమాణాః శిశవః. రక్ష్యమాణేషు శిశుషు. శిశుషు. ఓకే, సమ్యక్, ఉత్తమం. ప్రసాదరావు గారు, నియమానా పుత్రి. ప్రసాదరావు గారు, నియమానాయాం పుత్ర్యాం. ఓకే, సమ్యక్ అండి. భారతి గారు, గృహ్యమాణః దండః. గృహ్యమాణే దండే. ఉత్తమం, సమ్యక్. తర్వాత ఆవరణే దత్తానాం శబ్దానాం సత్సప్తమీ రూపం లిఖత. లక్ష్మీకుమారి గారు, డాష్ పితా గతః శిశుః రుదితవాన్. పితృశబ్దం అండి అది, పితః కాదు కదా, రామః లాగా కాదు, పితృశబ్దం అది. పితృః గతే శిశుః రుదితవాన్. ఓకే, గతే కరెక్టే, పితృ తప్పు. ఎందుకంటే పితృ రుకారాంత శబ్దము, దానికి సప్తమి వచ్చేసి పితరి.
సో రుకారాంత శబ్దాలు పుల్లింగంలో పితృ శబ్దం బుక్ లో ఉంది, మాతృ శబ్దం కూడా ఉంది. ఈ రెండు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ సత్సప్తమికి సప్తమి దాని ఏంటో తెలియడం చాలా ముఖ్యం. సో పితరి గతే అని రావాలి. ఓకే, గతే శిశుః రుదితవాన్. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు మధురం క్రియమాణం, తర్వాత అగ్రజ ఆహ్వయతి. మధురే క్రియమాణే. సమ్యక్ అండి. పద్మజ గారు నాగరాజ హసితవాన్, నాగవేణి దృష్టవతి. నాగరాజే హసితవతి. సమ్యక్. నాగరాజే హసితవతి. ఉత్తమం. భవానీ గారు కపాటిక ఉద్ఘాటిత, వస్త్రాణి పతితాని. అన్మ్యూట్ చేసుకోండి. వచ్చాయి. కపాటిక ఉద్ఘాటితానా? దానికి సప్తమి చేయండి. కపాటికాయాం ఉద్ఘాటితాయాం. సమ్యక్ అండి. ఉత్తమం. సమ్యక్. కేఎస్ఎల్ సత్య గారు వివాహ సంపన్న, బాంధవాః నిర్గతాః. వివాహే సంపన్నే. వివాహే సంపన్నే బాంధవాః నిర్గతాః. ఉత్తమం. సమ్యక్. ఆదిలక్ష్మి గారు పరీక్షాః సమాప్తాః, బాలాః ప్రవాసార్థం గతవంతః. పరీక్షాసు సమాప్తాసు బాలాః ప్రవాసార్థం గతవంతః. ఉత్తమం. సమ్యక్. అరుణ గారు జలం నియమానం ఘటః పతితః. అమ్మ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి కొంచెం. ఓకే, ఐ థింక్ ఆవిడ డ్రాప్ అయిపోయినట్టుంది ఆవిడది. ఓకే, కామేశ్వరరావు గారు నేను చెప్తున్నానండి. చెప్తున్నారా? ఓకే ఓకే, సరే మేడం. జలం నియమానే. ఒక్క నిమిషం మహోదయ, ఒక్క నిమిషం ఉండండి. అమ్మ చెప్పండి మీరు. అరుణ్ గారు జలే నియమానం ఘటః నియమాన్, జలే నియమానాని ఘటః పతితః. ఓకే, జలంకి జలే చెప్పారు, నియమానంకి సప్తమి ఏంటి? జలే నియమాన సప్తమి ఏంటి? నియమానాసు. బహువచనం కాదండి, బహువచనం అడగట్లేదు నేను. జలే నియమానం నియమానే. నియమానే రామశబ్దం లాగా. ఇప్పుడు అంటే జలం శబ్దం లాగా జలం జలే కదా సప్తమి. అలాగే నియమానం నియమానే. నియమానే. ఓకే, జలం నియమానే ఘటః పతితః. సమ్యక్ అండి. ఇప్పుడు మహోదయ చెప్పండి. కామేశ్వరరావు గారు ఆయన ఓకే డ్రాప్ అయిపోయినట్టుంది ఆయన. ఉమా నెక్స్ట్. భవనాన్ని నిర్మీయమానాని విద్యుత్ సంపర్కః ప్రాప్తః. భవనేషు నిర్మీయమానేషు. సమ్యక్. భవనేషు నిర్మీయమానేషు విద్యుత్ సంపర్కః ప్రాప్తః. సమ్యక్. తర్వాత నెక్స్ట్ ది ఉదాహరణానుగుణం వాక్యాన్ని పరివర్తయత. సో కింద ఇచ్చినటువంటి ఉదాహరణ ప్రకారం వాక్యాన్ని మార్చాలి. సో మొదటి ఉదాహరణం వచ్చేసి యదా వాహనం ఆగతం తదా ఆరక్షకః స్థగితవాన్. కాబట్టి యదా తదా మనం తీసేసి సత్సప్తమి చేయాలంటే వాహనం సప్తమిలో చేయాలి, ఆగతం అన్నది కూడా సప్తమిలో చేయాలి. కాబట్టి వాహనే ఆగతే ఆరక్షకః స్థగితవాన్ అని మార్చుకోవాలి. ఓకే, సో కామేశ్వరరావు గారు మొదటిది యదా వృష్టి ఆగత తదా వస్త్రాణి ఆర్ద్రాణి. ఆర్ద్రాణి అంటే వృష్టి ఆగతే ఏంటిది చర్వాణి ఆర్ద్రాణి. వస్త్రాన్ని ఆర్ద్రాణి. యాక్చువల్ గా వృష్టి మహోదయ వృష్టి అన్నది స్త్రీలింగ పదం అండి, అందుకనే దానికి ఆగత అని. వృష్ట్యాం ఆగతాకి ఆగత్యాం
వృష్ట్యాం ఆగత్యాం వస్తుందండి. ఆగత్యాం అని రాదు. రమాకి ఎలా వస్తుంది? రమాయాం లాగా ఆగత. రమాయాం. ఆ, ఆ. ఆగతాకి ఆగతాం. ఆగతాయాం. ఆగతాయాం. సో వృష్ట్యాం వృష్ట్యాం ఆగతాయాం వస్త్రాణి ఆగతాయాం వస్త్రాణి ఆర్ద్రంతి. ఆర్ద్రాణి. 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 ఓకే, సమ్యక్. సుబ్బలక్ష్మి గారు తర్వాత. యదా ఉపహారः క్రియమాణः ఆసీత్ తదా సేవికా పతితవతి. యదా ఉపహారः క్రియమాణः ఆసీత్ తదా సేవికా పతితవతి. ఉపహారే క్రియమాణ సేవికా పతితవతి. క్రియమాణకి మళ్ళీ దాన్ని సప్తమి చేయొద్దా అండి? క్రియమాణే ఉపహారే క్రియమాణి. ఉపహారే క్రియమాణే. సమ్యక్, ఉత్తమం. తర్వాత ఉమా గారు. యదా దేశः సుభిక్షः జాతः తదా జనాः సంతుష్టాः. ఉమా గారు. యదా దేశేషు సుభిక్షేషు చెప్పండి, పూర్తిగా చెప్పండి. యదా దేశేషు సుభిక్షేషు జాతః తదా జనాః సంతుష్టాః. సో మనం ఇప్పుడు యాక్చువల్గా యదా తదా వాడినప్పుడు మనము సత్సప్తమి వాడం. దానికి రీప్లేస్మెంట్ లాగా, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ లాగానే మనం సత్సప్తమి వాడతాం. అంటే యదా తదా వాడినప్పుడు మనము సత్సప్తమి వాడం. కాబట్టి ఇక్కడ మీరు యదా అని మొదలుపెట్టినప్పుడు యదా దేశే అని అనలేం. ఇలా ఏ వాక్యం అయితే ఉందో అదే ఉంటుంది. యదా దేశః సుభిక్ష. యదా దేశే సుభిక్షే. వినండి మహోదయ, నేను ఏదైనా చెప్తున్నాను అంటే మీకు కరెక్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకే, సో ఇక్కడ మీరు యదా తదా వాడకూడదు, ఓన్లీ సత్సప్తమి వాడాలి. కాబట్టి దేశకి సప్తమి, సుభిక్షకి సప్తమి, జాతకి సప్తమి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. యదా దేశే. యదా వాడక్కర్లేదండి. యదా బదులే మనం ఈ సప్తమి చేస్తున్నాం దాన్ని. అవునండి. దేశే సుభిక్షే జాతః. జాతకి దేశే సుభిక్షే జాతే జనే జనాః ఉంది కాబట్టి జనేషు సంతుష్టాహకి సంతుష్టేషు. మొత్తం మార్చక్కర్లేదండి, ఓన్లీ యదా తదాకి మధ్యలో ఉన్నటువంటి ఫ్రేజ్ మాత్రమే మార్చాలి. యదా తర్వాత వచ్చినటువంటి వాక్యాన్ని మార్చక్కర్లేదు. ఇక్కడ యదా తదా అంటే ఏంటి అర్థము? కండిషనల్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు అది జరుగుతుంది అని చెప్తున్నాం. కానీ మనం యదా తదాకి మధ్యలో ఏదైతే ఉందో ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని సత్సప్తమి ప్రయోగంతో చెప్తున్నాం. కాబట్టి యదా తదా వాడక్కర్లేదు మనం. అలాగే తదా తర్వాత వచ్చేటటువంటి వాక్యము మారదు. సో దేశే సుభిక్షే జాతే 3 సప్తమి విభక్తిలో ఉండాలా? 3 మార్చుకోవాలండి. 3 సప్తమిలో. దేశే సుభిక్షే జాతే. ఓకే, సో అప్పుడు దేశే సుభిక్షే జాతే జనాః సంతుష్టాః. ఓకే, సమ్యక్. ఓకే, తర్వాత ప్రసాద్ రావు గారు. యదా విజ్ఞాపిక ప్రాప్త తదా సహ ధనం దత్తవాన్. విజ్ఞాపిక ప్రాప్త తదా సహ ధనం దత్తవాన్. విజ్ఞాపికాయా ప్రాప్తాయాం సహ ధనం దత్తవాన్. ఉత్తమం, సమ్యక్. భారతి గారు. యదా గురుః దృష్టః తదా సహ నమస్కృతవాన్. చెప్పండి మేడం. లాస్ట్ అదే 5th సెంటెన్స్. యదా గురుః దృష్టః తదా సహ నమస్కృతవాన్. సప్తమి. గురౌ దృష్టే సహ నమస్కృతవాన్. ఉత్తమం, సమ్యక్. లక్ష్మీ కుమారి గారు. లాస్ట్ వాక్యం. యదా శిశునా స్వప్నః దృశ్యమానః ఆసీత్
తదా ఉచ్చైః క్రందనం శ్రుతం. శిశునः యదా శిశునः స్వప్నः శిశునే స్వప్నే స్వప్నే దృశ్యమానే ఉచ్చైః క్రందనం శృతం. ఉత్తమం. సో శిశున తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి అది మారదు. శిశున స్వప్నః దృశ్యమానః ఈ రెండు మాత్రమే ప్రథమాలో ఉన్నాయి కాబట్టి ఇది మారుతుంది. కాబట్టి శిశున స్వప్నే దృశ్యమానే ఉచ్చైః క్రందనం శృతం. ఓకే, మేడం ఒక డౌట్, స్వప్న దృశ్యమాన అవి ప్రథమాలో ఉన్నాయి కదా, అంటే ఎప్పుడైనా అలా ప్రథమాలో ఉండేటి మాత్రమే సప్తమి లేఖ మార్చవలసి ఉంటుందా? అవునండి, అంతే. ఆ ఫ్రేజ్లో యథా తథాకి మధ్యలో వచ్చినటువంటివి ఏదైతే ప్రథమాలో ఉన్నాయో అది మాత్రం సప్తమిలోకి మార్చుకోవాలి. అంటే విశేషణ విశేష్య భావం ఉంది కాబట్టి అక్కడ మార్చుకోవాలి. అక్కడ తర్వాత సంధిలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పేజ్ ఓకే 192లో. సో ఇవాళ చేద్దామా, నెక్స్ట్ క్లాస్ చేద్దామా? ఫ్రైడే ఇవన్నీ కలిపి ఉన్నట్టు వాళ్ళ చేసేయచ్చు కదా, చేసేయచ్చు. అంటే హెల్త్ దాంట్లో ఉన్నటువంటి పేపర్స్ చేంజ్ చేయొచ్చు కదా, మోడల్ పేపర్స్. రైట్. సో ఇవాళ ఇది చేసేసి ఇంకొక లెసన్ లో కొన్ని సందులు ఉండిపోయింది కదా, ఒకటి 6th లెసన్ ఇక్కడ వ్యంజన సంధుల తర్వాతది ఒకటి ఉండిపోయింది, అది కూడా చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. సో ఇవాళ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో జాయిన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ సే వాట్ చేంజ్ విసర్గ హ్యాస్ అండర్గాన్. సో ఇక్కడ అడుగుతున్నాడు విసర్గ ఏమైంది అని. అది ఎక్స్ప్లెయిన్ ఏ పేజ్ అమ్మా? ఏ పేజ్ ఇస్తాం అది? ఇది 189 అండి. సారీ, తెలుగులో 189. 189 తెలుగు పుస్తకాల్లో, ఇంగ్లీష్ లో 190. ఓకే, రైట్. అదే చాప్టర్ లో అండి, పదో పాఠంలోనే సంధుల తర్వాత ఉన్నది. జాయిన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ సే వాట్ చేంజ్ విసర్గ హెస్ అండర్గాన్. సో విసర్గ ఏమైంది అనేది అడుగుతున్నాడు. సో మొదటి ఉదాహరణ నృపతి అయ్యం. సో ఇక్కడ విసర్గకి ముందర ఈ ఉంది, అంటే హ్రస్వ ఆకారము దీర్ఘ ఆకారం కాకుండా ఈ ఉంది, ఆ తర్వాత స్వరం ఉంది కాబట్టి ఇక్కడ విసర్గ యొక్క రేఫా అవుతుంది, రు అవుతుంది. సో నృపతిర్ అయం అవుతుంది, రు ప్లస్ రా అయింది కాబట్టి నృపతి రయం రేఫహ అని బ్రాకెట్స్ లో రాస్తారు. సో అదే అలాగే మీరు కూడా రాయాల్సి వస్తుంది. ఓకే, సో వెంకటేశ్వరరావు గారు సుఖినః భవంతు. సుఖినో భవంతు. సుఖినో భవంతు. సో ఏమైంది? ఉకారము గుణ అయింది. ఓకే, సమ్యక్. పద్మజ గారు నమః నమః. నమో నమః అవుతుందండి. ఉకార గుణ. గుణ సమ్యక్. విసర్గస్య ఉకారః అనంతరం గుణః. భవానీ గారు బాలః ఆగతః. బాలః ఆగతః. బాల ఆగతః విసర్గ లోపం. లోపం, ఉత్తమం. కేఎస్ఎల్ సత్య గారు రవిః ఉదేతి. రవిరుదేతి. ఏమైంది? రవిరుదేతి. విసర్గ ఏమైంది? రకారమైంది. రకార రేఫా. రేఫా రేఫా రెండు అనొచ్చండి, రేఫా అనొచ్చు, రకారం అని కూడా అనొచ్చుట. కాబట్టి రెండు అనొచ్చు, కానీ మన యూజువల్లీ యూసేజ్ రేఫా అలవాటు కాబట్టి రేఫా అని. ఓకే, ఆదిలక్ష్మి గారు దేవః ఉవాచ. దేవ ఉవాచ లోపసంధి అండి. లోప. ఓకే, కామేశ్వరరావు గారు పునః ఏషః. పునరేషః. పునరేషః రేఫ సంధి. రేఫ సంధి అనకూడదండి, రేఫా అంటే చాలు, రేఫగా మారింది. రేఫ సంధి అన్నది ఏమీ లేదు. ఓకే, రేఫా. ఓకే, నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు ప్రాతః అపి. ప్రాతరపి రేఫా. రేఫా. ఓకే, అరుణ గారు గురుః విష్ణుః. అరుణ గారు
గురుర్ విష్ణు అండి. విసర్గ రేప ఉమ్, రేప రేఫ. ఓకే. ఉమగారు సహ వదతి. సహ వదతి, సా వదతి అంటే ఇక్కడ లోపం జరుగుతుంది, విసర్గం అనేది లోపం జరుగుతుంది. ఓకే. ప్రసాదరావు గారు నమః తుభ్యం. నమస్తుభ్యం నమస్తే. సకారం అండి. సకారం. ఓకే. నమస్తుభ్యం. భారతి గారు దుర్జన తు. మేడం దుర్జనస్తు అది సకారం అవుతుంది. సకారం. ఉత్తమం. దుర్జనస్తు. లక్ష్మీ కుమారి గారు బాలః నమతి. బాలః నమతి. బాలో నమతి ఉకారం. ఉకారము గుణ. ఓకే. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు శంభుః అవదత్. వెంకటేశ్వరరావు గారు శంభురవదత్. ఆ, అది రేఫ. రేఫ. సమ్యక్. పద్మజ గారు భీమః అవదత్. భీమో వద్దత్ అవుతుందండి. ఫస్ట్ విసర్గస్య ఉకారము, తర్వాత గుణ, తర్వాత పూర్వరూపము. సమ్యక్. ఉత్తమం. భవానీ గారు గురుః గతః. గురుః గతః, గురుర్గతః, విసర్గ రేఫ. ఉత్తమం. సమ్యక్. స్ప్లిట్ ద సంధి అండ్ సే వాట్ చేంజ్ విసర్గ అంటున్నాను. సో ఇక్కడ ఇచ్చిన వాటికి సంధిని వేరు చేసి అక్కడ విసర్గ ఏమైంది అన్నది రాయాలి. ఓకే. ఫస్ట్ది నృపతిస్ సహ అని ఉంది. సో నృపతి సహ కాబట్టి విసర్గ సకారం అయింది అక్కడ. ఓకే. శివోర్చిత. సత్య గారు శివః ప్లస్ అర్చితః. ఏమైంది విసర్గ? విసర్గ ఉకారమైంది. తర్వాత పూర్వరూప సంధి. పూర్వరూపమైంది. సమ్యక్. ఆదిలక్ష్మి గారు మేఘా ఆకాశే. మేఘాః ప్లస్ ఆకాశే లోపం జరిగింది. లోపం. ఓకే. సుబ్బలక్ష్మి గారు నృపతేరాదేశః. నృపతేరాదేశः. నృపతేః ప్లస్ ఆదేశः రేఫ. రేఫ. సమ్యక్. ఉత్తమం. ఆ తర్వాత భారతి గారు రామో నమత్. రామః అనమత్. సమ్యక్. ఇది విసర్గ ఏమైంది? ఉకారమైంది. ఉకారము గుణ పూర్వరూపం. గుణ పూర్వరూప సంధి. తర్వాత ఉమా గారు జనో గతః. జనః ప్లస్ గతః అంటే ఇక్కడ విసర్గం అనేది ఉకారం. ఆ తర్వాత ప్రసాదరావు గారు స జనః. సహ ప్లస్ జనః సజనః. సజనః. ఓకే. ఆ తర్వాత లక్ష్మీ కుమార్ గారు తర్వాత జాయిన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. బాలః ప్లస్ అస్తి. బాలోస్తి. బాలోస్తి. ఓకే. నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు బాలః ప్లస్ ఆగచ్చతి. బాల ప్లస్ ఆగచ్చతి. ఇక్కడ ఏం జరిగింది? బాల ప్లస్ ఆగచ్చతి. బాల ఆగచ్చతి. విసర్గం లోపం. సమ్యక్. పద్మజ గారు బాలః హసతి. అన్మ్యూట్. బాల హసతి అండి. విసర్గ లోపం అండి. బాలో హసతి వికారస్య విసర్గస్య ఉకారం. అన్నది మృదు వ్యంజనం కదా. మృదు వ్యంజనం అండి. మన ఫస్ట్ లో విసర్గ సంధి చదువుకున్న చోట వచ్చింది ఇది మనకి. రస్వ ఆకారం గాని మృదు వ్యంజనం గాని అక్కడ. సో బాలో హసతి అయింది. ఓకే. తర్వాత భవానీ గారు బాలః తిష్టతి. బాలస్తిష్టతి, విసర్గ సకారం. సకారం. సమ్యక్. కేఎస్ఎల్ సత్య గారు బాలః కరోతి. బాలః కరోతి.
మళ్ళీ చెప్పండి. బాలః కరోతి. బాలః కరోతి. బాలః కరోతి. సో ఇది అన్ని విధాలుగాను రాయొచ్చు. అంటే బాలః కరోతి అని అలాగే కూడా రాయొచ్చు. లేకపోతే బాలః కరోతి అని పలికేటప్పుడు బాలః కరోతి అని పలకాలి. ఓకే. ఇది దానంటే జీవామూలీయ వస్తుంది. తర్వాత నెక్స్ట్‌ది ఆదిలక్ష్మి గారు. బాలాః టీకంతే. బాలాస్తికంతే. సమ్యక్. వచ్చిందండి. ఆ! సకారస్య విసర్గ సంధి. సకారము ష్టుత్వ సంధి. ష్టుత్వ సంధి. సమ్యక్. ఉత్తమం. రైట్. సుబ్బలక్ష్మి గారు. బాలాః ధావంతి. బాలా ధావంతి. బాలా ధావంతి. ఏమైంది అక్కడ విసర్గ? ఇక్కడ విసర్గ లోపమైంది. లోపమైంది. సమ్యక్. అరుణ గారు. బాలాః శూరాః. బాలా శూరాః. సుత్త సంధి వస్తుందండి. బాలాష్ శూరాః. సమ్యక్. తర్వాత భారతి గారు. బాలాః తిష్టంతి. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. లేకపోతే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. చెప్పేది నాకు వినిపించట్లేదు. ఓకే. నేను మ్యూట్ చేశాను. ఇప్పుడు ఎవరిని అడిగానో వాడు చెప్పండి. తర్వాత భారతి గారు. బాలాః తిష్టంతి. బాలాస్తిష్టంతి. అక్కడ విసర్గ ప్లేస్ లో సకారం వచ్చింది. ఉత్తమం. ఉమా. బాలాః అటంతి. బాలా అటంతి. అది విసర్గ లోపం అవుతుందండి. సమ్యక్. ఉత్తమం అండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రసాదరావు గారు. గురుః తథా. గురుస్ తథా. గురుస్ తథా. సమ్యక్. గురుస్ తథా. సకారం. ఓకే. కామేశ్వరరావు గారు. గురుః పూజ్యః. కామేశ్వరరావు గారు. గురుః పూజ్యః. ఓకే. ఆయన లేనట్టున్నారు. లక్ష్మీకుమారి గారు. గురుః పూజ్యః. అన్మ్యూట్ చేసుకోండి. గురుర్ వంద్య. వంద్యానందం ఇక్కడ. వంద్య ఆనంద. ఓకే. గురుః వంద్యః అది చెప్పండి పని. గురుర్ వంద్యః. గురుర్ వంద్యః. ఓకే. పూజ్యః అని వస్తే గురుర్ పూజ్యః. గురుర్ పూజ్యః. గురుః పూజ్యః. పూజ్యః. అది అప్పుడు ఉపజ్ఞానీయః వస్తుంది. అప్పుడు అర్ధ విసర్గ పలకాలి. గురుః పూజ్యః. వెంకటేశ్వరరావు గారు. తర్వాత గురుః దేవః. గురుర్దేవః. గురుర్దేవః. సమ్యక్. ఉత్తమం. పద్మజ గారు. గురుః అస్తి. గురురస్తి అండి. గురురస్తి. రైట్. సమ్యక్. తర్వాత ఈ పాఠంలోనే లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ప్రశ్నలు. ఆవరణే దత్తానాం పదానాం సప్తంత రూపం లిఖత. సో భవనం పతితంకి సప్తమి రాయాలి. జనాః ధావితవంతః. ఓకే. భవానీ గారు. అయిపోయిందిగా మాన్యే. 10th లెసన్. 10th లెసన్ లో ఫస్ట్ పేజ్. వచ్చేసారా? అయ్యో నేను ఇంకా ఇక్కడ. అయిపోయిందండి. అయిపోయింది. లాస్ట్ పేజీనా? 193. లాస్ట్ పేజ్ అండి. 193. ఈ పాటికి అలవాటు అయిపోయింది. 3rd లెవెల్లోకి వచ్చారు. ప్రతి పుస్తకంలో ఇలాగే ఉంటుంది. వ్యాకరణం తర్వాత ఒక అభ్యాసము, తర్వాత మొత్తం లెసన్ అయిపోయిన తర్వాత దానికి ముందర ఒక అభ్యాసము, ఆ తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ పేజ్ అభ్యాసము ఉంటుంది. ప్రశ్నాః. ప్రశ్నాః అని ఉంటుంది కదా, అదే. ఓకే. భవనం పతితం జనాః ధావితవంతః. భవనే ఏంటిది ఏమన్నాడు? దత్తానాం పదానాం సప్తమి రూపం లిఖత. భవనే పతతి. పతితం మీకు ఇబ్బంది లేదండి. పతితే అంతే.
అంతేనా? పతితే జ్ఞానం శబ్దం లాగా అంతే. పతితం అన్నది జ్ఞానం శబ్దం లాగా. జ్ఞానే జ్ఞానే. భవనే పతితే జనాః ధావితవంతః. ఉత్తమం. సత్య గారు అధ్యాపకः ఆగతः ఛాత్రాः उत्थितवन्तः. అధ్యాపకే ఆగతే ఛాత్రాः ఉత్థితవంతः. ఉత్తమం. ఆదిలక్ష్మి గారు స్వామి ఆహుతవాన్ సేవకः ధావితవాన్. స్వామిని ఆహుతవతి సేవకః ధావితవాన్. సమ్యక్. ఈ స్వామి అన్నది స్వామిన్ అనేటటువంటి నకారాంత పుల్లింగ పదము. దానికి సప్తమి స్వామిని అవుతుంది. సో దానికి ఆహుతవాన్ అన్నదానికి ఆహుతవతి సప్తమి అవుతుంది. ఓకే, నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు బాలకః రుదితవాన్. బాలకే రుదితవతి. వదితి సమ్యక్. బాలకే రుదితవతి సమ్యక్. అరుణ గారు మంత్రి దృష్ట. సో ఇక్కడ కూడా మంత్రిన్ అనేటటువంటి నకారాంత శబ్దం. అరుణ గారు రుదితవతీ నామాన్యే దేనికి కాదు, నాలుగో దానికి నాలుగోది రుదితవతి. హ్రస్వైకారం. హరస్వైకారం. హ్రస్వైకారం. రుదితవతి బాలకే రుదితవతి. అరుణ గారు మంత్రీ దృష్ట జనాః హర్షం ప్రాప్తవంతః. ఓకే, ఆవిడ బహుశా అన్మ్యూట్ చేయలేకపోతున్నారేమో. భారతి గారు మ్యామ్ మంత్రిని మంత్రి దృష్టే సప్తమి. మంత్రిని దృష్టే. తర్వాత ఏతేషు ఉదాహరణేషు స్థూలాక్షరైః లిఖితం సప్త్యంతం పదం కిం ప్రత్యయాంతం ఇది నిర్దిశిత. సో కింద ఇచ్చినటువంటికి ఏవైతే బోల్డ్ లెటర్స్ లో రాస్తున్నాయి అవి సప్తమి ప్రయోగంలో ఉన్నాయి. అవి ఏ ప్రత్యయాంతము అంటే తవతునా లేకపోతే తనా లేకపోతే శత్రు ప్రత్యయాంతన శానచ అని రాయాలి. ఓకే, సో ఉమా గారు బాలకే ధావతి సతి వృష్టి ఆగత. ధావతి అన్నది ఏంటి? ఏ ప్రత్యాంతం? పుంలింగం అండి. శత్రు అంతా పుంలింగం. శత్రు ప్రత్యాంతం పుల్లింగం. సమ్యక్. ప్రసాదరావు గారు మయి చింతితవతి సతి మాతా ఆహుతవతి. చింతితవతి చింతితవతి తవతు ప్రత్యానం. తవతు ప్రత్యాంత. సమ్యక్. తర్వాత లక్ష్మీ కుమారి గారు తస్యాం ఆగచ్చంత్యాం ఏషా ఉత్థిత. ఓకే, ఆవిడ లేనట్టున్నారు. ఓకే, చెప్పండి. తస్యాం ఆగచ్చంత్యాం ఏషా ఉత్థిత. ఆగచ్చంత్యాం ఆగచ్చంత్యాం తస్యాం ఆగచ్చంతాం ఏషా ఉత్థిత. ఆగచ్చంత్యాం అన్నది దేనికి సప్తమి? అది ఏ ప్రత్యయాంత? శానజంతం ప్రత్యయాంతం. శానజ అది శానజం. శానజ్ అయితే మీకు క్లియర్ గా మానహ అని మాన అని వస్తుంది క్లియర్ గా. సో అది మీకు గుర్తు శానజ్ లో. అది కూడా ఆత్మనేపది. గచ్చత్ గచ్చ గమ్ ధాతు. సో గచ్చ గమ్ అన్నది శత్రంతం. శత్రాంతం, శత్రు ప్రత్యాంతము. ఏ లింగము? స్త్రీలింగం. స్త్రీలింగం. సమ్యక్. శత్రు ప్రత్యాంతం స్త్రీలింగం అది. ఓకే, సమ్యక్. తర్వాత వెంకటేశ్వరరావు గారు పాఠే పాఠ్యమానే సంభాషణం న కరణీయం. శానచ్ ప్రత్యయాంతం. శానచ్ కర్తరినా కర్మణినా? కర్మణి. కర్మణి. సమ్యక్. పాఠ్యమానే కర్మణి. శానచ్ కర్మణి. ఓకే,
పద్మజ గారు, మిత్రే దృష్టే కస్య సంతోషః న భవతి? తాంతం అండి. త ప్రత్యయంతో దృష్టః దృష్టే. ఓకే. యుక్తం పదం లిఖత. ఇది ఐ థింక్ సుభాషితాల్లోంచి. భవానీ గారు, ఐశ్వర్యం సుజనత, శౌర్యం వీర్యత. ఒక్క నిమిషం అండి, నేను కూడా చూడాలి, నాకు కూడా గుర్తులేదు. ఓకే. వాక్ సంయమత. వాక్ సంయమత చూస్తున్నాను. ఐశ్వర్యం సుజనత, శౌర్యస్య వాక్ సంయమః. ఓకే. వాక్ సంయమః. వాక్ సంయమః. సంయమఃన సంయమః. సంయమః. వాక్ సంయమః. ఆ మీద అనుస్వారం వచ్చిన తర్వాత య వచ్చిన, వ వచ్చిన, ల వచ్చిన వాటి యొక్క అనునాసికాలు పలకాలి. సో యకి య, సంయమః అని పలకాలి. అందుకని సమ్ అని పలకకూడదు. ఓకే. ఒకవేళ సామీద అర్ధచంద్రాకారం పెట్టి చుక్క పెట్టాలా? అది ఎలా అయినా రాయొచ్చండి. రాయడం ఎలా అయినా రాయొచ్చు, పలకడం మాత్రం సంయమః అని రాయాలి. సంయమః. సంయమః అని పలకాలి. ఇప్పుడు తృతీయ విభక్తి రావాలా ఇక్కడ? కాదండి, వీటిల్ని సుజనత ఇవన్నీ ఏమంటారంటే ప్రథమాలోనే ఉంది సుజనత. సో వాక్ సంయమః అని ప్రథమాలోనే రావాలి. ప్రథమ. సుజనత స్త్రీలింగ శబ్దమా? స్త్రీలింగం. ఇది యాక్చువల్ గా వీటిని తద్దితాంతాలు అంటారు. ఆ గుణాన్ని తెలియజేస్తుంది. సౌజన్యం అని అంటాం కదా. సౌజన్యం అన్నా సుజనత అన్నా కూడా సమానమైన అర్థాలే ఇవన్నీ కూడా. ఇవి నెక్స్ట్ లెవెల్లో చదువుతారు తద్దితాంతాల్లో. ఓకే. ఏకాగ్రత లాగండి. ఏమండి? ఏకాగ్రత ఏకాగ్రత కాదనుకుంటానండి. అగ్రత కాదనుకుంటా. లైక్ మధురత, మాధుర్యం, ధైర్యం, శౌర్యం ఇవన్నీ కూడా తద్దితాంతాలు. శూరః నుంచి వచ్చింది శౌర్యం, ధీరః నుంచి వచ్చింది ధైర్యం. అట్లా వాటిల్లోంచి మళ్ళీ దాని యొక్క గుణాన్ని తెలియజేసేది. అది చెప్పేది తద్దితాంతాలు అంటారు అట్లా. సో జ్ఞానానికి ఉపశమః, శృతంకి వినయః. వినయః. అలాగే పాత్రే వ్యయః కి విత్తం, అంటే విత్తానికి పాత్రే వ్యయః. అక్రోధః దేనికి? అక్రోధ సమ్యక్. సమర్థఃకి క్షమ. సామర్థ్యం ఉంటే క్షమ ఉండాలి. సర్వే శీలం. శీలం. ఓకే, సమ్యక్. సో సార్ చెప్పరా మళ్ళీ? అక్రోధః తపస్సుకి. తపస్సు చేసే వాళ్ళ యొక్క గుణం ఏంటంటే క్రోధం లేకపోవడం అన్నది. తపస్సహ అండి. ఇవి రాయగలమా మాన్యం మేము పరీక్షలో? ఒకసారి మళ్ళీ ఈవెంట్ చెప్పండి మేడం. అలా అడిగితే నేనేం చెప్పానండి. ఓకే, లక్ష్మీ కుమార్ గారు కదా, మీరు ఏంటి డౌట్ ఏంటి మీకు? అంటే ఈవెంట్ కొత్తగా ఉంది, అది ఏం లేదండి. సుభాషితం నుంచి సుభాషితం ఉంది కదా, దాని నుంచి ఉంది కదా. సుభాషితాల నుంచి ఇచ్చారా? సుభాషితంలో మొదటి సుభాషితం ఐశ్వర్యస్య విభూషణం సుజనత, శౌర్యస్య వాక్ సంయమః, జ్ఞానస్య ఉపశమః, శ్రుతస్య వినయః, విత్తస్య పాత్రే వ్యయః, అక్రోధః తపసః, క్షమా ప్రభవితుః ధర్మస్య నిర్వ్యాజత, సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. సో ఇక్కడి నుంచి ఇచ్చారండి. బుక్ లో ఏమైనా ప్రశ్నలు అవి ఉంటే కనుక అవంతా కూడా. అయితే ఇంకో శ్లోకం కూడా ఇస్తాడు. ఏంటండి? క్వచిత్ చెయ్య అది వస్తుందా, అది ఇవ్వచ్చు. ఇలా ఏదైనా ఇవ్వచ్చండి, మీకు దేనిలోంచి అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవస్థంతౌ పునరాయతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశ. అంటే సుభాషితాలన్నీ నోటికి రావాలండి మేడం.
అంటే కొన్నిటికి రావాలి. ఎందుకంటే మరి బుక్ లో మరి ఇచ్చింది ఇలా ఏదైనా ఫిల్అప్ చేయాలంటే రావాలి. రావాలి. ఇలాంటివి నింపాలంటే రావాలి. బట్ అలా అని మొత్తం అంతా సుభాషితంలోంచే ఇవ్వరు. ఏ ఒక్క బిట్టు మాన్య మా వయసుకి నోటికి వస్తాయా మాన్యే? అంటే అంతా రావక్కర్లేదండి. ఆ, ఏ ఒక్క బిట్టు వస్తుంది మీకు అంతే దానిలోంచి. మొత్తం ఇక్కడ ఈ లెసన్ లో ఉంది కాబట్టి అన్ని అవే ఉన్నాయి. అదే క్వశ్చన్ పేపర్ లో అంతా మరీ ఇంతలా ఇవ్వరులేండి. ఒక డౌట్ మేడం మాన్య అడగనా నేను? చెప్పండి. 22 ఆగస్టు పేపర్లో అధహా దత్తేషు పంచానాం సంధిం కృత్వా సంధినామ నియమంచ లిఖత. సంధినామ భాష ఇవ్వలేదు అక్కడ. సంధినామ నియమంచ లిఖత అన్నాడు. అంటే అన్ని విసర్గ సంధులు ఇవ్వలేదు అక్కడ. జనరల్ తెలుగు కానీ ఆంగ్లం కానీ రాయమంటున్నారు. అలాగే కూడా రాయొచ్చండి. దానికి మీకు భాష ఇవ్వకపోతే ఏ భాషలో అయినా రాయొచ్చు. భాషలో రాయొచ్చా? ఏ భాషలో అయినా రాయొచ్చు కాబట్టి పర్వాలేదు. నియమం అంటే 2 లైన్లు ఉంటుంది మాన్య. అంటే 2 లైన్లు ఉండకపోవచ్చండి. సింపుల్ గా కూడా రాయొచ్చు మీరు. నేను ఇందాక చెప్పినట్టుగానే రాయాలి అంతే. అయితే స్టెప్పులు వేసి రాయొచ్చు. ప్లస్ 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 అలా కూడా రాయొచ్చండి అంతే. కానీ టెక్స్ట్ బుక్ లో నియమం అన్నప్పుడు 2 లైన్లు ఉంది శుభ్రంగా. అది అందులో మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఉంటుంది ఎలాబరేట్ గా. రాయక్కర్లేదు. ఓకే. సంస్కృతంలో రాయాలి అనేటప్పటికీ కొంచెం మాకు అది అయోమయంగా ఉంది. అన్ని సందర్భ సహిత వాక్యాలు సంస్కృతంలో రాయాలి. తర్వాత 5 మార్కుల క్వశ్చన్ సంస్కృతంలో రాయాలి. అది పాఠంలో నుంచి ఇవ్వచ్చు. పాఠంలో నుంచే ఇస్తున్నారు. కావ్య కథలోంచి వస్తుందండి. కావ్య కథలో నుంచే పారాగ్రాఫ్ 10 వాక్యాలంటే బానే వచ్చేస్తుంది కదా. 10 వాక్యాలు రాయాలి. అంటే మనం శిక్షా లెవెల్లో ఉన్నాము అంటే కొంచెం రాయగలగాలి కదా. సందర్భ వాక్యాలు తెలుగులోనే కదండి రాయాల్సింది. స్వభాషాయాం కదా. అంటే తెలీదు అంటే సందర్భ వాక్యాలు తెలుగులోనే రాయాలండి. కాదు సంస్కృతంలో రాయాలి. 24 ఆగస్టు పేపర్ చూడండి మీరు. 24 ఆగస్టు పేపర్ అది ఇచ్చారండి. చాలా అన్ని సంస్కృతంలోనే రాయమన్నారు. 24 ఆగస్టు పేపర్ మొత్తం సంస్కృతంలో. మరి ఇప్పుడు 25లో మనం రాస్తున్నాం కదా. ఇప్పుడు అదే వస్తుందని వస్తే ఏం చేస్తాం అప్పుడు? మనం అడిగితే తను అన్నారు కదా, నేను క్లారిఫై చేస్తాను, వాళ్ళకి కన్సిడర్ చేశారు, సంస్కృతంలో కాదు తెలుగులో కూడా రాస్తే కన్సిడర్ చేశారు అని చెప్పారు. నేను కనుక్కుంటానని చెప్పారు కదా మ్యామ్ మీరు. నేను మర్చిపోయాను యాక్చువల్ గా. నేను ఆ సంగతి నాకు గుర్తులేదు. నేను అడుగుతానండి ఈసారి. ఓకే. ఇంకా ఎగ్జామ్ కి దూరం ఉంది కదా, కొంచెం దగ్గర వాళ్ళకి ఇప్పుడు అడిగిన వాళ్ళకి గుర్తుండదు. సో దగ్గర చేసి అడగాలి. ఓకే. ఎట్లయినా కొంచెం సెంటెన్స్ రాయటం రావాలండి. సొంతంగా వాక్యాలు రాయటం రావాలి. అది మేము కూడా ఒప్పుకుంటున్నాం కానీ ధారాళంగా రావట్లేదు మాకు. అది అదండి అంత తొందరగా. అందులో ఈ 5 మార్కుల క్వశ్చన్ సొంత వాక్యాల్లో రాయాలా లేకపోతే టెక్స్ట్ బుక్ లో రాయొచ్చా? టెక్స్ట్ బుక్ లోది కూడా రాయొచ్చు. ఒకవేళ కనుక దాన్నే మీరు సింప్లిఫై చేసుకుని రాసుకోగలిగితే రాసుకోవచ్చు. స్టోరీ అర్థమైపోయింది అనుకోండి, ఆ స్టోరీ మీకు దాని క్రమం అర్థమైపోతుంది కదా, దేని తర్వాత ఏమొస్తుంది అన్నది. అది రాయొచ్చు. ఒకవేళ వీళ్ళతోటి ఏమన్నారు, సంభాషణ వచ్చినప్పుడు ఆ సంభాషణ ఒక వాక్యం ముందర రావచ్చు, ఒక వాక్యం తర్వాత రావచ్చు. సో అది పర్వాలేదు, ఏమో అది రాయొచ్చు మీరు. మీకు ఆ సంభాషణ వరకు గుర్తుంటే గనక అది ఎట్లా ఉన్నది అని అది రాయొచ్చు. ప్రాబ్లం. శ్రీకృష్ణం ప్రతి ఉద్ధవస్య వచనం అంటే అదంతా రాయాలి మేము. ఆ మొత్తం సంభాషణ ఏదైతే అక్కడ ఆ ఉద్ధవుడు కృష్ణుడికి చెప్పాడో అది మొత్తం చెప్పిన మాటలన్నీ రాయాలి. 10 వాక్యాలంటే వస్తుంది, ఒక పారాగ్రాఫ్ వస్తుంది, కొంచెం పర్వాలేదు. అవునండి, రాయాలి. మన పరిచయాలు చాలా టైం పట్టేస్తుంది. ఇవి ఈ మిగతా గ్రామర్ కంటే ఎక్కువ. అవునండి. ఈ సుభాషితాలు, కావ్య కథలు. అవును. అందుకని కొంచెం రచన ఉండాలి. తరోగా ఉంటే ఈజీగా రాసేయచ్చు. కొంచెం మాకు టైం ఎప్పుడు ప్రాబ్లం అవుతుందండి పరిచయాలను దాంట్లో కూడాను. అవునండి, తెలుసు అవుతుంది. బట్ అది దానికి మేమేం చేయాలంటే ముందు నుంచి రాయటం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంట్లో కూడా. బాగా రాయడం స్పీడ్ అందుకుంటుంది. నాకు అదే అనిపించింది. అవునండి, ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే అసలు మామూలుగానే టైం సరిపోదు. అవును, రాయటం ఇంకా స్లో అయిపోతే ఇంకా బాగా టైట్ అయిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది లాస్ట్ లో.
కరెక్ట్. తర్వాత ఒక ఇంకో సంగతి శ్లోకం మనకి చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఆ ఆన్సర్ పేపర్లు చాలా వీక్ గా ఉన్నాయండి. కొంచెం మంచి పేపర్లు తెప్పిస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇంట్లో మేమంతా మంచి మంచి పేపర్లలో రాసుకుంటున్నాం ఎడాపెడా. అదేమో జెల్ పెన్నులు ముసలాళ్ళం అందరం జెల్ పెన్నే వాడతాం కదా. ఆ జెల్ పెన్ వాడితే అది ఇంక అడుగుకి వెళ్ళిపోతుంది. ఈ బాల్ పెన్ తో రాస్తేనేమో అసలు అది సాటిస్ఫాక్షన్ లేదు, సరిగ్గా కనపడి చావదు మాకే. బయట ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్, ఇంట్లో కూర్చొని రాయొచ్చు. ఇంట్లో కూర్చుని రాయొచ్చు కానీ మళ్ళీ అవన్నీ స్కాన్ తీసి పంపించే వాళ్ళు కావాలి. పిల్లల దగ్గర ఉండకపోతే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది మాకు. కానీ స్కాన్ అడగట్లేదు. మానేశారు, స్కాన్ మానేశారు. లాస్ట్ టైం మానేశారు, అంత మునుపు ఉంది. కానీ సెంటర్కి వెళ్ళి రాస్తే హుషారుగా ఉంటుంది మాన్య. పరీక్ష రాసిన ఫీల్ పరీక్ష రాసినట్టు ఉంటది, ఇది కాపీ కొట్టినట్టు ఉంటది. అలా అలా ఇక్కడ జడ్జి అండి కాపీ కొట్టామని చెప్తే జడ్జి చేయలేరు. కాపీ కొట్టామని కాదు, బట్ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజ్. కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవచ్చు, అటువంటి ఎవరు రామకృష్ణ గారా కామేశ్వరరావు గారా? కాపీ కొట్టే స్వభావం ఉంటే ఎక్కడైనా కొడతామండి, పరీక్ష హాల్లో అయినా కొడతారు. అంటే కొన్ని ప్లస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. అంటే టైం తీసుకోవచ్చు, మెయిన్ గా టైం పరంగా. దగ్గర దగ్గర 45 minutes లేట్ గా ఇచ్చారండి పేపర్. అంటే వివరాలు టెన్షన్ అనమాట. అంటే చాలా గుంటూరు నుంచి కాల్స్ మేము అలా చాలా మ్యామ్ కూడా పెట్టాము, మాకు పేపర్ ఇంకా రాలేదు అని చెప్పి. ఆల్మోస్ట్ 45 minutes లేట్ గా వచ్చింది మాకు. అంటే డౌన్లోడ్ చేసుకోలేకపోయాం, పేపర్ రాలేదు. నేను వేరే ఊళ్ళో ఉన్నాను, దాని పర్మిషన్ అడిగి నేను రాశాను. అంటే నేను బాంబేలో ఉండి రాయాలి, నేను స్పెషల్ గా రాశాను. మళ్ళీ విజయవాడ నుంచి పంపించామంటాను, బొంబాయిలో ఉండి విజయవాడలో ఉండి ఎట్లా పంపించేవాళ్ళు ఇది అంటారని. ఐ టుక్ ద పర్మిషన్. అయితే హైదరాబాద్ లోనే ఇంట్లో ఉండి రాసి స్కాన్ పంపించచ్చు. హైదరాబాద్ అడ్రస్ ఉంటే మీరు ఇంట్లో ఉండి రాయకూడదు, మీరు వెళ్ళి రాయాలండి అందరూ. కానీ అంటే స్పోర్టివ్ గా తీసుకుని మీరు చదువుతున్నారు కాబట్టి అంతే స్పోర్టివ్నెస్ తో ఎగ్జామ్ కూడా రాయాలి అంతే. అలాగే ఉన్నాను కానీ పేపర్లేంతో సన్నగా, వెడల్పు కూడా చాలా తక్కువ ఉంటాయి మాన్య. విశాలంగా రాయటానికి హాయిగా అనిపించదు. ఓకే, మేము కన్వే చేస్తామండి మీ కన్సర్న్ ఏదైతే ఉందో. వైట్ పేపర్స్ రూలర్ పేపర్స్ రెండు తెప్పించండి మాన్య. ఎందుకంటే రూలర్ పేపర్ లో రాసే వాళ్ళు ఉంటారు, వైట్ పేపర్ నా చేతిలో లేదండి, నేను అడ్మినిస్ట్రేషన్ లో, నేను ఓన్లీ టీచింగ్ వరకే చేయగలను. అంటే మీ మెసేజెస్ అన్ని నేను చెప్పగలను వాళ్ళకి. వాళ్ళు వైట్ పేపర్ రూలర్ పేపర్ ఇస్తున్నారు డైరెక్ట్ గా. తెలీదండి నాకు. రూలర్ పేపర్ ఇస్తారు, ఆ రూల్ దగ్గరగా ఉంటాయి, అసలు ఏది లెక్క చేసి రాయాలో అర్థం కాదు. అంటే చాలా మందికి రూలర్ పేపర్ అనువుగా ఉంటది. అందుకే రూలర్ పేపర్లు మంచి పేపర్లు తెప్పిస్తే కొంచెం వెడగానే ఉంటాయి రూల్ దాంట్లో. ఓకేనండి. నా ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ అండి. ఇవన్నీ స్కూళ్ళలో ఇస్తున్నారు, చిన్నపిల్లల స్కూళ్ళలో. చిన్నపిల్లల స్కూల్లో ఇస్తున్నారు. నేనేమో 6 feet ఉంటాను, కాళ్ళు మడవలేను అక్కడ. చాలా కష్టం కూర్చోవడం, 3 hours కూర్చోవడం చాలా 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 కష్టం. బెంచ్ కూడా చిన్న. అవును, హైట్ గా ఉంటే కష్టం. I don't know how it can be solved. అన్ని చిన్న పిల్లల స్కూల్స్ అవి, సిక్స్త్ క్లాస్ పిల్లలు కూర్చునే బెంచీలు అవి, చిన్న బెంచీలు అవి అస్సలు సరిపోవు మాకు. లేదండి, చెప్దాము ఈసారి, నేను కన్వే చేస్తాను. సాల్వ్ చేయగలరో లేదో తెలియదు కానీ చెప్తున్నాం మీద. నేను చేయగలిగేది ఏంటంటే మీ మెసేజెస్ ముందరికి ఫార్వర్డ్ చేయగలను. కోఆర్డినేటర్ వీళ్ళకి చెప్పగలను నేను అంతే. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎలా సాల్వ్ చేస్తారు అనేది దే హ్యావ్ టు సీ ఇట్ అన్నమాట. ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే కుర్చీ అంతా బెంచ్ అంతా మీరే ఒక్కరే ఆక్యుపై చేయండి చెప్తున్నారు. ఏదైనా కూడా ఇట్స్ నాట్ కంఫర్టబుల్ పొజిషన్, కూర్చొని రైట్. పేపర్లు పోనీ మమ్మల్ని తెచ్చుకోమంటే మేమే తెచ్చుకుంటాం పేపర్లు, అలా అయినా పర్వాలేదు. తెలియదండి, నేను చెప్తాను వాళ్ళు ఏం చెప్తా అది. ఓకే, రైట్. సో 11th లెసన్ లోని 12th లెసన్ లో కూడాను 2 సుభాషిత ఇవి ఉన్నాయండి, సూక్తులు ఉన్నాయి. ఒక్కసారి క్విక్ గా అవి చూసేస్తే అవి కూడా రావచ్చు ఎగ్జామ్ లో, కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు అది. సో 11th లెసన్ లోని ఏదైతే సూక్తి ఉందో అది సత్యార్జవే ధర్మమాహు పరం ధర్మవిదో జనాః. సో ఇంకొకసారి సత్యార్జవే ధర్మమాహు పరం ధర్మవిదో జనః. సో ఇక్కడ పద విభాగం చూస్తే సత్యార్జవే అన్నది ఒక వర్డ్, తర్వాత ధర్మం ఆహుహు అని వేరు చేయాలి. అక్కడ 2 వర్ణాలు మేళనం మాత్రమే జరిగింది. పరమం ధర్మం విదో దగ్గర ధర్మం విదః
అన్నది. సో ధర్మం విదః జనాః ఆహుః అంటే ధర్మం తెలిసినటువంటి జనాలు అంటారు. ఇలా అంటారు. ఏమంటారు అంటే పరమం ధర్మం ఏంటి అంటే సత్యార్జవే. అంటే సత్యార్జవే అన్నది ఒక సమాసము. సత్యము, ఆర్జవం అనేటటువంటి 2 పదాల యొక్క ఇదేంటి సమాసం చేస్తే వచ్చినటువంటిది. సో సత్యము అంటే నిజం అని అర్థము, ట్రూత్ అని అర్థము. ఆర్జవం అంటే అర్థం ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండడం, అంటే నిజాయితీగా ఉండడం అన్నది ఏదైతే ఉంటుందో అది. ఆ 2 గుణాలు కలిపి ధర్మం అని చెప్పి పరమం ధర్మం అన్నది అది అని చెప్పి అంటున్నారు. సో వైజ్ మెన్ సే దట్ బీయింగ్ ట్రూత్ఫుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈస్ ద గ్రేటెస్ట్ ధర్మ. అన్నిటికంటే పరమం ధర్మం ఏంటంటే సత్యార్జవే అని. ఆ సత్యార్జవే ఎలా వచ్చిందంటే సమాసం, ద్వంద్వ సమాసం. అది ద్వంద్వ సమాసం చేస్తే అట్లా వస్తుంది సత్యార్జవే అని. ఓకే, సో ఇది ఏకాదశ పాఠంలోది. ద్వాదశ పాఠంలోది వచ్చేసి మీకు స్వేసే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః. స్వే స్వే కర్మణ్యాభిరతః సంసిద్ధిం లభతే నరః. సో ఇక్కడ 3వ పదంలో కర్మణ్యాభిరతః దగ్గర కర్మణి అభిరతః అని పద విభాగము. స్వే స్వే అంటే వారి వారి యొక్క కర్మణి అంటే పనిలో, అభిరతః అంటే మునిగి ఉన్నటువంటి వాడు, లేకపోతే ఆ పనిలో నిమగ్నమైనటువంటి వాడు. సంసిద్ధిం లభతే అటువంటి నరుడు అంటే నరహ, నరుడు సంసిద్ధిని పొందుతాడు, అంటే సక్సెస్ ని పొందుతాడు. ఎటువంటి నరుడు సంసిద్ధిని పొందుతాడంటే స్వే స్వే కర్మణి అభిరతః అంటే వాడి పనిలో ఎవరైతే నిమగ్నమై లేకపోతే కాన్సన్ట్రేషన్తో ఆ పని చేస్తాడో వాడు మాత్రమే సంసిద్ధిని పొందుతాడు అని. ఓకే, ఇక్కడ సంస్కృతంలో తాత్పర్యం ఇచ్చారా, తెలుగులో ఇవ్వలేదు. బట్ ఇది కూడా ఈజీనే కదండి. యహ స్వీయేషు కార్యేషు నిరతః, ఎవరైతే వారి వారి పనులలో నిరతః అంటే దాంట్లోనే ఆనందిస్తాడు, లేకపోతే దానిలోనే మునిగి ఉంటాడు, నిమగ్నమై ఉంటాడో నిరతః భవతి సహ ఏవ మానవః సిద్ధిం ప్రాప్నోతి, అటువంటి మానవుడే సిద్ధిని పొందుతాడు. సో ఈజీనే గుర్తుపెట్టుకోవడం. యహ స్వీయేషు కార్యేషు నిరతః భవతి సహ, సో నిరతః భవతి సహ ఏవ మానవః సిద్ధిం ప్రాప్నోతి. లేకపోతే ఇది ఇప్పుడు సతిసప్తంలో చెప్పాలంటే సో ఇది యాక్చువల్లీ సత్సప్తమి ప్రయోగం కాదండి. స్వీయేషు కార్య నిరతః అని ఉంది. కార్యేషు నిరతే, కార్యేషు నిరతేషు భవతి, నిరతేషు భవతి అక్కలయ భవతి సమానవ సిద్ధిం ప్రాప్నోతి. కరెక్టా? దీన్ని యాక్చువల్లీ సత్సప్తమిలోకి చేయలేమండి. ఇది యథా తదా కాదు కదా. ఇది ఎప్పుడైతే యథా తదా కాదు కాబట్టి దీన్ని చేయలేమండి. సరే సరే. వీటికి తెలుగులో రాయాలా, సంస్కృతం రాయాలా? వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అండి. సంస్కృతంలో రాయమంటే సంస్కృతంలో ఈ ఒక్క వాక్యమే ఇచ్చారు, అది రాయొచ్చు. సంస్కృతంలో ఒకటే వచ్చింది అంతే. అన్ని అంటే ఇంక నుంచి సూక్తులకు కూడా సంస్కృతంలోనే వాక్యం ఇస్తారు అన్నమాట. దాని సూచనగా 12వ పాఠంలో సూక్తికి కవితా పుస్తకం చూసిన తర్వాత చెప్దాం. సూచన ఇది. రైట్. సో దీంతో మనకి 10 లెసన్స్ అయిపోయినాయి, వాటిలో ఎక్సర్సైజెస్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఓన్లీ ఒక్క లెసన్ లోని సందులు ఉండిపోయినాయి. ఇంకొక సంధి రివిజన్, తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి చూడడము ఇది ఉండిపోయింది. కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఆ లెసన్ లో ఏదైతే సందులు ఉండిపోయినాయో అది చేద్దామండి. అది వ్యంజన సంధి, నాకు గుర్తుండి అన్ని వ్యంజన సంధులు కవర్ అవుతాయి దాంట్లో. సో అది చూద్దాం. చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లో ఒక్కసారి రివిజన్ అన్ని సందులు ఒకసారి. ఓకే, క్వశ్చన్ పేపర్ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ పేపరా? అవునండి, టెక్స్ట్ బుక్ లో 2 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 2. ఓకే ఓకే. ఆకాంక్ష క్రమం అడిగితే ఏంటండి? ఆకాంక్ష క్రమం రాయమని అడిగితే ఏదైనా శ్లోకానికి
సారీ అన్వయం రాయమని అడిగితే ఒట్టి ఆకాంక్ష రాస్తే సరిపోతుందండి, వాక్య విశ్లేషణ అక్కర్లేదు కదా? వాక్య విశ్లేషణ అక్కర్లేదండి, ఓన్లీ అన్వయ రచన. ఓకే, అదొక్కటే. అంటే అది ఆకాంక్ష క్రమమే రాస్తాం. ఆకాంక్ష క్రమమే రాయాలి. బట్ వాళ్ళు ఏది అడిగితే, ఒకవేళ పద విభాగం అడిగితే పద విభాగం రాయాలి. అన్వయం అడుగుతారో లేదో నాకు తెలీదు, గుర్తులేదు నాకు యాక్చువల్గా. ఓకే, దీంట్లో ఏమండి సూక్తి కాదండి, శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి కదా, వాటికి వాళ్ళు పద విభాగం అడగచ్చు, లేకపోతే తాత్పర్యం అడగచ్చు, లేకపోతే అన్వయ రచన. అన్వయ రచన పద విభాగం అంతే. తాత్పర్యం తెలుగులో రాయమంటున్నారు. ఓకే, అయితే తెలుగులో రాయాలి దానికి. మాన్య ఆరక్షణం అంటే చెప్పరా, ఏమైనా అర్థం? ఏంటది ఆరక్షణం అంటే అర్థం? రిజర్వేషన్. ఆరక్షణం అంటే రిజర్వేషన్. అయ్యయ్యో, ఇది 24 పేపర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి ఇక్కడ ఆవరణే దత్తస్య ధాతోః సముచితేన రూపేణ రిక్త స్థానాన్ని పూరయత అన్నాడు. దాంట్లో వచ్చింది ఆరక్షణం వృత్తవత్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, అన్ని క్రియాపదాలే మాన్య. ఓకే, సరే ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే, సరే. మహోదయ, మాదీ ఫలం గురించి ఒక డిస్కషన్ వచ్చిందండి ఒక క్లాసులోను. మాదీ ఫలం అంటే అది సిట్రస్ ఫ్రూట్ లాంటిదండి. గోవాని ఇచ్చాడు ఇంగ్లీష్ బుక్ లో, అది రాంగ్ అండి. ఓకే, ఓకే, అది సిట్రస్ ఫ్రూట్ లాంటిది ఉంటుంది. మాదీ ఫల రసాయనం అని ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ కూడా చేస్తారు. అవునండి. ఓకే, సరే. అలాగే కదంబ పుష్పాల గురించి వచ్చింది. అవి బ్యాడ్మింటన్ బాల్ లాగా ఎల్లో కలర్ లో ఉంటాయండి. ఓకే, చెట్టు కూడా చూసాము, ఉంది. ఓకే, एकता मंत्रः। यं वैदिका मंत्रदृशः पुराणाः इंद्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णव विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्ध जैनाः सच्छ्रीयकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव ప్రభురద్వితీయః. మాన్య ఇక్కడ ప్రకృతి కుమారః వచ్చింది. మాన్య విసర్గ అలాగే ఉంటుంది, సగం పలకాలి కదా. ప్రకృతి కుమారః మొదట్లో, ఇక్కడ మంత్ర దృశ పురాణ. కాకాలు పాపాలు కదా, పా కూడా వచ్చింది. అవును మాన్య. భాగవతంలో కూడా నమః కమల నాభాయ, నమః కమల మాలినే, నమః కమల పాదాయ వస్తుంది మాన్య. అలాగే నమః పరమ కళ్యాణ, అది కూడా వస్తుంది మాన్య. నమః పరమ కళ్యాణ, నమః పరమ కళ్యాణ. శాంతి మంత్రం అలాగే అబ్జర్వ్ చేయాలండి ఎక్కడెక్కడ వచ్చినాయి. సో ఇక్కడ ఇంకెక్కడో, ఇక్కడ రేఫా కూడా ఎక్కడ ప్రభురద్వితీయ, ప్రభు మాతరిష్వ అక్కడ కూడా వచ్చింది. ఓకే, వినిర్దిశంతి. ఓకే, ఇక్కడ కూడా వినిర్దిశంతి. ఓకే, సో రెండు అంటే ఉపసర్గలు వచ్చినాయి ఇక్కడ. సో రైట్. శాంతి మంత్ర. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 శాంతి. నెక్స్ట్ క్లాస్ లో యాక్చువల్ గా స ష ష ఈ మూడు ఎలా పలకాలో కొంచెం ఎందుకంటే తప్పు వింటుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఓం శాంతి సా కాదు ష. ఓకే, ఇంకెక్కడ కూడా ష. పశ్యంతు ఇది పశ్యంతు కాదండి, సా కాదు ష. ఎక్కడైతే చవర్గం పలుకుతామో చ ఛ జ ఝ అలాగే ష పలకాలి. ఓకే, ష చ ఛ జ ఝ అలా పలకాలి. పశ్యంతు పలకాలి, పశ్యంతు కాదు, సా కాదు ఇది. సా ఇది సర్వే దగ్గర సా, పశ్యంతు దగ్గర ష, శాంతి దగ్గర ష. ఓకే, అలాగే షణ్ముఖ షా ఏదైతే పాలగ రాసి లోపల గీత గీస్తామో అది ష. టవర్గం ఎక్కడి నుంచి పలుకుతామో ష అక్కడి నుంచి పలకాలి. ట ఠ డ ఢ అని నాలుక పైన తగులుతుంది కదా, అలాగే ష అని కొంచెం నాలుక పైకి ఇలా తిరిగినట్టు తిరిగి పైన టచ్ అవ్వాలి, కొంచెం మూర్ధన్యం దగ్గర టచ్ అవ్వాలి. సో అది ష, షణ్ముఖ ష. ఓకే, సో అది ప్రాక్టీస్ చేయాలండి, చేసి స్పష్టంగా కొంచెం పలకగలగాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः. సరే మేడం, ధన్యవాదాలు. చిన్న డౌట్ అండి. చెప్పండి. ఆంగ్లం అన్నది ఆంగ్లం అన్నది నపుంసకలింగమే కదండి? మహోదయ ఆంగ్లం పుల్లింగమా నపుంసకలింగమా డౌట్ వచ్చింది. అంటే అది యాక్చువల్గా ఆంగ్లం అనేది నాకు కూడా సరిగ్గా తెలియదండి. అది మన అద్దెకి తెచ్చుకున్న పదం కాబట్టి అది దాన్ని ఎలా తీసుకొచ్చారు అన్నది తెలీదు. ఆంగ్లం అని అంటే మాత్రం అప్పుడు నపుంసకలింగం లాగానే తీసుకోవాలి. ఆంగ్లః అంటే అప్పుడు పుల్లింగం లాగా తీసుకోవాలి. సో ఇలా బయట నుంచి వచ్చిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మన భాషలోకి తీసుకున్నారు అన్నది డిపెండ్స్, తెలియదు, అది స్పష్టంగా చెప్పలేము అది. అందుకనే ఆంగ్ల భాష అంటే మీకు సమస్య లేదు. భాష అనేది స్త్రీలింగ పదము, సంస్కృత పదము కాబట్టి ఆంగ్ల భాష, తెలుగు భాష. సో కాబట్టి ఇవి తెలుగు అనాలా, తెలుగు అనాలా, లేదా తెలుగు ఎలా అనాలి? సో తెలుగు భాష అంటే మీకు ఏ సమస్య ఉండదు. ఓకే, అలా తీసుకోవాలి. ఓకే, రైట్. ధన్యవాదः. పునర్మిలామः. ధన్యవాదాలు మహోదయ.